హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ అండి. లైక్ మనము మార్నింగ్ ఎకానమీ చూసాం కదా, ప్రెజెంట్ ఇప్పుడు హిస్టరీ చూద్దాము. మనకి అర్థమెటిక్ అని కొంతమంది రిక్వెస్ట్ చేయడం జరుగుతుందండి, అర్థమెటిక్ అని కమెంట్స్లో. సో అర్థమెటిక్ ఎవరన్నా జాయిన్ అవ్వాలి అనుకుంటే జీజేపీ తెలుగు యాప్ ఉంటుందండి. యాప్లో కనుక అర్థమెటిక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ 90 hours క్లాస్ ఉంటుందండి అర్థమెటిక్ సెక్షన్ కింద. సో అది మీరు అవైల్ చేసుకోవచ్చు అర్థమెటిక్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. నెక్స్ట్ లైక్ నిన్న సాయి కిరణ్ అనుకుంటండి నేమ్, ఒక అతను సరే ఏపీ హిస్టరీకి ఏ బుక్స్ అన్నట్టు క్వశ్చన్ అడిగారు, అది చెప్తాను అని అనడం జరిగింది. సో మీరు ఏపీ హిస్టరీకి లైక్ ప్రామాణికంగా బిఎస్ఎల్ హనుమంతరావు ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారండి. తెలుగు మీడియంకి వచ్చేసరికి తెలుగు మీడియం మీరు అడిగారు. బిఎస్ఎల్ హనుమంతరావు తర్వాత మీరు యాక్చువల్లీ ఇంకా ఏదైనా కావాలంటే నిపుణ పబ్లికేషన్స్ వాళ్ళది ఉంటుందండి, జోగినాయుడు. నిపుణ పబ్లికేషన్స్ జోగినాయుడు గారిది, డాక్టర్ జోగినాయుడు, అతనిది బాగానే ఉంటుంది. ఆర్ లైక్ ఆబ్జెక్టివ్ క్లియర్ కట్గా సింపుల్ అండ్ ఈజీగా ఉండాలంటే సైద్ పబ్లికేషన్స్ ఉంటుందండి. సైద్ పబ్లికేషన్స్ వాళ్ళు కూడా ఏపీ హిస్టరీ అనేది తెలుగులో వదలడం జరిగింది. ఈ 3 books బాగానే ఉంటాయి. సో మనము డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. హిస్టరీ అండి ఈరోజు మనం చూసేది. హిస్టరీ కనుక మనం చూసినట్లయితే సిలబస్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కంప్లీట్ చేసాం. దాని తర్వాత ఆరియన్స్ గురించి చూసాం, వేదకాలం. లాస్ట్ క్లాస్లో మనము మహాజనపదాస్ గురించి చూసాము. ఇప్పుడు ఈరోజు క్లాస్లో మనము జైనిజం బుద్ధిజం గురించి చూడబోతున్నామండి. ఈ టాపిక్ దిస్ ఈస్ ఇంపార్టెంట్ అనమాట. సో జైనిజం అండ్ బుద్ధిజంకి ఎంటర్ అవుదాం. బుద్ధిజం చూద్దామండి. ఫస్ట్ బుద్ధిజం, బౌద్ధ మతం గురించి చూద్దాం. ఫస్ట్ బుద్ధిజం. బుద్ధిజంకి వచ్చేసరికి అసలు ఇదొక ఏంటి మతం. మతం అంటే అసలు ఏంటి, రిలీజియన్ ఆర్ మతం అంటే అసలు ఏంటి అంటే వే ఆఫ్ లైఫ్ అండి. మతం అనగా అసలు ఏంటి అంటే అదొక వే ఆఫ్ లైఫ్. మనం ఏ విధంగా అయితే మన జీవనం సాగిస్తున్నామో ఆ వేనే మతం అన్నట్టు అంటాం. వే ఆఫ్ లైఫ్ని తెలియజేసేదే ఒక మతం. అంటే ఏ విధంగా మనం జీవనం సాగించాలి అని తెలియజేసేదే మతం, రిలీజియన్. సో బుద్ధిజం అనేది ఒక మతం అన్నమాట. అయితే బుద్ధిజంకి సంబంధించి మత స్థాపకుడు, ఫౌండర్ ఎవరు అంటే గౌతమ బుద్ధుడు అంటాం, గౌతమ బుద్ధ. సో గౌతమ బుద్ధ గురించి మనము ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలండి, ఎందుకంటే రిపీటెడ్ ఎగ్జామినేషన్స్లో అడగడం జరుగుతుంది. సో ఈ గౌతమ బుద్ధ యొక్క అసలు పేరు వచ్చేసరికి, అంటే యాక్చువల్ నేమ్, అసలు నేమ్ ఏంటి ఇతనిది అంటే అసలు పేరు వచ్చేసరికి సిద్ధార్థ. సిద్ధార్థ అండి అసలు నేమ్ వచ్చేసరికి గౌతమ బుద్ధుడిది. నెక్స్ట్ జననం, బర్త్ ఎప్పుడు అయ్యింది అంటే 563 BC అండి. గౌతమ బుద్ధుడికి సంబంధించిందండి ఇవన్నీ. నెక్స్ట్ గౌతమ బుద్ధుడి యొక్క ఫాదర్ ఎవరు అంటాడండి. గౌతమ బుద్ధుడి యొక్క ఫాదర్ వచ్చేసరికి మనకి శుద్ధోదన. గౌతమ బుద్ధుడి యొక్క మదర్ ఎవరు అని అడుగుతాడండి, మహామాంబ. నెక్స్ట్ క్లాన్, ఏ తెగకు చెందినవాడు గౌతమ బుద్ధుడు అంటాడు, క్లాన్ అంటాం ఇంగ్లీష్లో. ఏ తెగకు చెందినవారు వీళ్ళంటే సాక్య క్లాన్ అండి, సాక్య క్లాన్ అనమాట. సాక్య తెగకు చెందినతను గౌతమ బుద్ధుడు. నెక్స్ట్ గౌతమ బుద్ధుడి యొక్క గోత్రం ఏంటి అని కూడా అడుగుతుంటాడు ఎగ్జామినేషన్స్లో, గుర్తుపెట్టుకోండి. గౌతమ బుద్ధుడు గౌతమ గోత్రం అనమాట. గౌతమి లేకపోతే గౌతమి అని కూడా అంటారు గోత్రంని. నెక్స్ట్ ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి బుద్ధుడికి సంబంధించి. అయితే మనకి ఈ మహాజనపదస్ ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో 6th century లైక్ 5th century BC, ఈ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఈ టైం పీరియడ్లో బ్రాహ్మిన్ డామినేషన్ అనేది బాగా ఎక్కువ అయ్యింది. బ్రాహ్మిన్ డామినేషన్ బాగా ఎక్కువ అయ్యింది. దాంతో కింద ఉన్న వర్ణాలు ఎవరు, క్షత్రియ, వైశ్య, శూద్ర. ముఖ్యంగా క్షత్రియులు పరిపాలిస్తున్న వర్గము. అయితే బ్రాహ్మిన్లు అనేవారు బాగా డామినెంట్ అయ్యారు సమాజంలో. వీరిద్దరి మధ్యన ఒక టైప్ ఆఫ్ క్లాషెస్ అనేది ఏర్పడిందండి, ఎవరు ఎక్కువ ఆధిపత్యం అనే దాంట్లో. అయితే దీంట్లో భాగంగానే క్షత్రియులు నుంచి గౌతమ బుద్ధుడు అనేది క్షత్రియ వంశం నుంచి వచ్చినవాడు. అట్లాగే మనకి వర్ధమాన మహావీర అనే ఒక వ్యక్తి కూడా, ఇతను కూడా క్షత్రియుడు అండి. వీరేంటంటే బ్రాహ్మణ్ డామినేషన్కి ఎగనెస్ట్గా అసలు ఏంటి బ్రాహ్మిన్స్ గారు చెప్పేది ఏమిటి,
వాళ్ళు చెప్పే కృతులు కానీ పద్ధతులు కానీ సరైనవి కావు. ఆ మతం వాళ్ళు ఏదైతే ప్రతిపాదిస్తున్నారో ఆ మతము సరైన మార్గంలో లేదు, అది ప్రజలకి మంచి చేసే విధంగా లేదు, అందరికీ అందుబాటులో లేదు అని చెప్పి వీళ్ళ డామినేషన్స్ని తగ్గించాలనే ఒక ఉద్దేశంతో మొదటగా వీరు ఈ మతం పైన విప్లవం చేసి ఆ మతంలో ఉన్న లోపాలేంటో వాళ్ళు గ్రహించి, కాబట్టి అట్లా కాకుండా వేరే మతం మనం తయారు చేసుకోవాలని చెప్పి వీరిద్దరూ మతాన్ని తయారు చేశారు. గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని, వర్ధమాన మహావీరము జైన మతాన్ని అనేది తయారు చేయడం జరిగింది. సో ఈ విధంగా అసలు ఈ మతాలు ఎందుకు స్థాపించబడ్డాయి ఈ టైంలో మన భారతదేశంలో అంటే ప్రధానమైన కారణం క్షత్రియుల బ్రాహ్మణుల మధ్యన ఆధిపత్య పోరండి. బ్రాహ్మణ డామినేషన్ ఎక్కువ అవడంతో క్షత్రియ వర్ణకి చెందిన వారు బయటకు వచ్చి కొత్త మతాలని స్థాపించారు ఇక్కడికి వచ్చేసరికి. సో మనం ఇప్పుడు గౌతమ బుద్ధుడు గురించి మాట్లాడుతున్నాము. అయితే గౌతమ బుద్ధుడు యొక్క స్టోరీ కనుక మనం చూసినట్లయితే, గౌతమ బుద్ధుడు వాళ్ళ ఫాదర్ యాక్చువల్లీ శుద్ధోదన అండి. ఇతను ఒక రాజు అనమాట, ఒక చిన్న రాజ్యం ఉంటుంది, ఆ చిన్న రాజ్యానికి ఇతను రాజు. వాళ్ళ కొడుకు వచ్చేసరికి సిద్ధార్థ. అయితే ఈ రాజు వాళ్ళ కొడుకుని ఒక పెద్ద రాజుగా చూద్దాం అనుకుంటున్నాడు. అయితే చిన్నప్పుడు ఒక జ్యోతిష్యుడు ఏం చెప్తాడు అంటే శుద్ధోదనకి, మీ కొడుకు సిద్ధార్థ అయితే చాలా గొప్ప పరాక్రమంతుడు అవుతాడు, దాదాపుగా దేశం మొత్తం జయిస్తాడు అంటాడు, లేదా అతను ఒక గొప్ప మత గురువు అవుతాడు అన్నట్టు అంటాడనమాట. అయితే వాళ్ళ నాన్నకి వీళ్ళ కొడుకు పెద్ద రాజు అవ్వాలి అని బాగా కోరికుంటుంది. అందుచేత ఈ మత గురువు అవ్వకుండా ఉండడానికి ఇతను చాలా చర్యలు తీసుకుంటుంటాడు గౌతమ బుద్ధుడికి చిన్నప్పటి నుంచి. కాకపోతే గౌతమ బుద్ధుడు ఒకరోజు బయటికి వెళ్ళడం జరుగుతుంటుంది. బయటికి వెళ్ళినప్పుడు గౌతమ బుద్ధుడు కొన్ని సన్నివేశాలు చూస్తాడనమాట. ఒక చనిపోయిన వ్యక్తిని చూస్తాడు, లేకపోతే ఒకరు కొంతమంది డిఫరెంట్ పీపుల్ బాధపడడం చూస్తారు అనారోగ్యంతో. అయితే చాలామంది బాధపడడం అనేది చూస్తుంటాడు. ఒక వ్యక్తి మాత్రం సన్యాసి ఉంటుంటాడు, ఒక వ్యక్తి అతనికి ఏమీ లేవన్నమాట అతని దగ్గర, జస్ట్ సింపుల్గా హాయిగా నవ్వుకుంటూ ఉంటున్నాడు ఇతను. అప్పుడు గౌతమ బుద్ధుడికి ఈ సీన్స్ అన్నీ చూసి ఒక రకమైన ఆలోచనలో పడిపోయాడు. అసలు ఏంటి ఇవన్నీ ఉంచుకుని వీళ్ళందరూ ఇట్లా బాధపడుతున్నారు, అసలు ఇక్కడ బాధలేంటి, మరి ఇతనికి ఎందుకు ఆ బాధ లేదు, అసలు ఏంటి కారణాలు అని చెప్పి మొత్తం చాలా నాళ్ళు అతనికి నిద్రలేని రాత్రులు వచ్చాయండి. దాంతో అతను దీనికి ఆన్సర్స్, దీన్ని మనం ఛేదించాలి, వీటికి ప్రశ్నలకి మనము సమాధానాలని మనము తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఇతను గౌతమ బుద్ధుడికి 29 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు, అంటే గౌతమ బుద్ధుడికి 29 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది బయటికి. ఇతను ఏం చేస్తాడు అంటే, మనకి బోధ్గయ ఉంటుందండి, ప్రెసెంట్ బీహార్లో ఆ ప్రాంతంలో బోధ్గయ అనే ఊరు ఉంటుంది. అక్కడ ఒక రావి చెట్టు ఉంటుందన్నమాట. అక్కడ ఒక రావి చెట్టు ఉంటుంది, ఇంగ్లీష్లో పీపల్ ట్రీ అంటారు. ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తాడు. ఆ చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసి ఈ ప్రశ్నలకు ఏంటి అని చెప్పి పరిశోధిస్తుండగా అతను దాదాపుగా 6 ఏళ్ళు జ్ఞానంలో అట్లా గడుపుతుంటాడండి. దాదాపు అతనికి వయసు 35 సంవత్సరాలు వచ్చేసరికి అతను జ్ఞానోదయం పొందాడు, అంటే ఇంగ్లీష్లో ఎన్లైటన్ అయ్యాడు అని చెప్పి మనం అంటాం, జ్ఞానోదయం పొందాడు అంటాం. సో ఇక్కడ ఈ పాయింట్స్ చూడండి, 29 ఇయర్స్ అప్పుడు ఇంటి నుంచి వెళ్ళాడు, 35 ఇయర్స్కి జ్ఞానోదయం అయ్యాడు. కాబట్టి ఇల్లు వదిలినది ఎప్పుడు అంటే అతనికి 29 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఈ ప్రక్రియను ఏమంటారు అంటే, బుద్ధుడు తనకి ఉన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలి అనే ఒక కాంక్షతో ఇల్లును వదిలివేస్తాడు. దానిని ఏమంటారు అంటాడు క్వశ్చన్ ఎగ్జామ్లో, దాన్ని నిష్క్రమణ అంటారు. నిష్క్రమణ. సో నిష్క్రమణ అంటే బుద్ధుడు ఇంటిని వదిలివేసే ప్రక్రియని మనం నిష్క్రమణ అంటాం. అది ఎప్పుడవుతుంది అంటే 29 ఏళ్ళ అతనికి 29 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు అవుతుంది. నెక్స్ట్ ఏమడుగుతాడు, బుద్ధుడి యొక్క గురువులు ఎవరు అంటాడు. మరి బుద్ధుడే పెద్ద మత గురువు అన్నప్పుడు అతనికి గురువులు ఎవరు ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లు అందుకే అడుగుతున్నాడు. సో బుద్ధుడి యొక్క గురువులు ముఖ్యంగా 2 ఉంటారండి. వారు ఎవరంటే, నెంబర్ 1 అలార కలం అనే ఒక అతను, నెక్స్ట్ ఉద్దాక అనే ఒక అతను. సో వీరిద్దరూ బుద్ధుడికి గురువులు అనమాట. అన్నీ నోట్ చేసుకోండి. అయితే ఎగ్జామినేషన్స్లో మేబీ అడగచ్చు కూడా. అయితే బుద్ధుడు ఇంటి నుంచి బుద్ధుడు 4 సన్నివేశాలు చూస్తాడు అని అన్నాం కదా, ఏంటి అవి అని కూడా మేబీ అడగచ్చు. ఒకటేంటంటే వృద్ధుడిని చూస్తాడు, ఒక ఓల్డ్ మ్యాన్ని చూస్తాడు, అతను కూడా సఫరింగ్కి గురవుతున్నాడు.
నెక్స్ట్ ఒక రోగిని చూస్తాడు, అంటే ఒక సిక్ పర్సన్ని చూస్తాడు, అతనికి కూడా బాధగానే ఉన్నాడు. నెక్స్ట్ ఒక శవం చూస్తాడు, చనిపోయిన వ్యక్తి, చుట్టూ అందరూ బాధతో ఏడుస్తున్నారు. 4 వచ్చేసరికి ఒక సన్యాసి హ్యాపీగా ఎటువంటి టెన్షన్స్ బాధ లేకుండా హాయిగా నవ్వుతున్నాడు, ఇతన్ని చూస్తాడు. అయితే వీటికి ఆన్సర్లు తెలుసుకోవాలి అని చెప్పి భోగి అంటే బోధి వృక్షం అంటామండి, ఆ పీపుల్ ట్రీ, ఆ చెట్టునే మనం బోధి ట్రీ అంటాము, ఎందుకంటే అక్కడ జ్ఞానోదయం అయ్యాడు కాబట్టి ఇప్పుడు దాన్ని మనం బోధి ట్రీ అంటాము. సో ఆ బోధి వృక్షం కింద కూర్చుంటాడు. 35 ఏళ్ళకి మనం ఏమన్నాం, అతను జ్ఞానోదయం వస్తుంది అన్నాం కదండి. ఆ 35 ఏళ్ళలో జ్ఞానోదయం వచ్చిన దాన్నే మనం ఏమంటాము అంటే నిర్వాణ అంటాము. నిర్వాణం పొందాడు అనమాట, అంటే జ్ఞానోదయం పొందాడు. అయితే ఈ జ్ఞానోదయం ఇక్కడ ఈ బోధి చెట్టు కింద ఇక్కడ పొందుతాడు కదండి, ఆ స్థలం ఏది అంటే ఆ ఊరు పేరు ఏమిటి అన్నాడు అడగచ్చు ఎగ్జామ్లో. బోధ్గయ ఒకటి ఓకే, ఆ ప్రదేశం ఎక్కడ అని కూడా అడుగుతుంటాడండి, లైక్ ఆ ఊరు ఎక్కడ అని గుర్తుపెట్టుకోండి. ఆ ఊరు వచ్చేసరికి ఉరవేలు అనమాట. ఉరవేలు అంటే బుద్ధుడు జ్ఞానోదయం పొందిన స్థలం ఉరవేలు. ఓకే కదండి. నెక్స్ట్ బుద్ధుడికి ఇప్పుడు జ్ఞానోదయం వచ్చింది, మరి తను పొందిన జ్ఞానాన్ని తను పంచిపెట్టాలి కదండి వాళ్ళ శిష్యులకి. సో బుద్ధుడు పొందిన జ్ఞానోదయము మొట్టమొదటిగా సంబోధిస్తాడు, దాన్నే మొదటి సందేశం అంటాం, ఫస్ట్ సెర్మన్ అంటాం. అంటే మొదటి సందేశం, ఫస్ట్ సెర్మన్ లేదా మొదటి సందేశం, దీని గురించి కూడా అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో. సో బుద్ధుడికి ఇప్పుడు ఆర్డర్లో వస్తున్నాం చూడండి, బుద్ధుడు పుట్టాడు, బుద్ధుడు డీటెయిల్స్ చూసాము, బుద్ధుడు ఏమేమి 4 ఇవి చూసాము, బుద్ధుడు ఎప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడో చూసాము, జ్ఞానోదయం అనేది అంటే ధ్యానం చేశాడు, జ్ఞానోదయం పొందాడు, జ్ఞానోదయం పొందాక ఇప్పుడు ఫస్ట్ మొదటి సందేశం అనేది ఇస్తాడనమాట, ఫస్ట్ సెర్మన్. సో మొదటి సందేశం ఎక్కడ ఇస్తాడు అంటే సారనాథ్లో ఇస్తాడు. ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి సారనాథ్, సారనాథ్లో ఇవ్వడం జరుగుతుంది మొదటి సందేశం, ఫస్ట్ సెర్మన్. ఎవరికి ఇస్తాడు మొదటి సందేశం అని అడగచ్చు ఎగ్జామ్లో. ఆ బుద్ధుడికి 5 శిష్యులు ఉంటారండి, 5 శిష్యులు, 5 స్టూడెంట్స్, 5 డిసైపుల్స్. ఆ 5 శిష్యులకి ఇస్తాడనమాట మొదటి సందేశం ఆర్ ఫస్ట్ సెర్మన్. ఇంకా డెప్త్గా ఎగ్జామ్లో అడిగితే దేని గురించి ఇచ్చాడు మొదటి ఉద్దేశం, మొదటి సందేశం అంటాడు ఎగ్జామ్లో. దేని గురించి ఇచ్చాడు అంటే ఉపనిషత్స్ యొక్క సారాంశంను తెలియజేశాడు అనమాట తన మొదటి సందేశంలో. ఉపనిషత్స్ యొక్క సారాంశాన్ని బుద్ధుడు తన మొదటి సందేశంలో తన 5 శిష్యులకి తెలియజేశాడు. అయితే ఎవరు 5 శిష్యులు అనేది ఇంకా ఎగ్జామ్లో టఫ్ అడగాలి అంటే కింద 4 పేర్లు ఇచ్చి బుద్ధుడు తన మొదటి సందేశంలో 5 శిష్యుల్లో కానివారు ఎవరు కింద వారిలో అంటాడు. కాబట్టి మొత్తం 5 శిష్యులు ఉన్నారు, వాళ్ళ నేమ్స్ ఒకసారి చూస్తే బెటర్ అండి. ఫస్ట్ అతను కౌండిన్య, తర్వాత జసు, తర్వాత శారీపుత్ర, తర్వాత ఉపదశ, తర్వాత కశ్యప. సో వీరు 5 శిష్యులు అనమాట ఎవరిది బుద్ధుడికి. వీళ్ళకి మొదటి ఉపన్యాసం మొదటి సందేశం అనేది ఇవ్వడం జరుగుతుంది బుద్ధుడు. అయితే ఈ బుద్ధుడు ఈ మొదటి సందేశం ఇవ్వడాన్ని ఏమంటారు అంటాడు. సో బుద్ధుడు ఇంటి నుంచి వెళ్ళిపోయిన దాన్ని ఏమంటారు అన్నాము, మహాభినిష్క్రమణ అంటారు అన్నాము. అదేవిధంగా బుద్ధుడు తన మొదటి సందేశం ఇవ్వడాన్ని ఏమంటాము అంటే ధర్మచక్ర పరివర్తన అంటారు. ధర్మచక్ర పరివర్తన. సో ధర్మచక్ర పరివర్తన అంటారు. బుద్ధుడు తన మొదటి సందేశమైన 5 శిష్యులకి ఇచ్చిన సందేశం, ఆ ప్రక్రియని ధర్మచక్ర పరివర్తన అని అంటారు. అయితే ఈ 5 శిష్యులు ఎవరైతే ఉన్నారో బుద్ధుడి యొక్క సందేశాన్ని విశ్వవ్యాప్తం చేస్తారండి. మొత్తం ప్రచారం చేసి వీళ్ళు
ఈ 5 శిష్యులు బుద్ధుడి యొక్క బోధనలను విశ్వవ్యాప్తి చేస్తారనమాట. కాబట్టి ఇక్కడ ప్రశ్నలు ఆల్రెడీ ఎగ్జామినేషన్లు అడిగినవి మీకు ఇక్కడ అడుగుతున్నానండి. ఫస్ట్ క్వశ్చన్, ఎక్కడ మొదటి సందేశం బుద్ధుడు ఇచ్చాడు? ఫస్ట్ క్వశ్చన్, బుద్ధుడు మొదటి సందేశం ఎక్కడిచ్చాడు? ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఎస్ అండి, సారనాథ్లో ఇవ్వడం జరిగింది. చూసాం కదా మనం, సారనాథ్లో ఉత్తరప్రదేశ్లో ఇస్తాడు అని. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ 2, మొదటి సందేశంను బుద్ధుడు ఇచ్చింది ఎంతమంది శిష్యులకి అంటాడు? ఎస్, 5 శిష్యులండి. వాళ్ళ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి, మేబీ యూజ్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా వెళ్తుంటుంది బుద్ధుడి జీవితం. అయితే బుద్ధుడు ఎప్పుడు మరణిస్తాడు అనేది కూడా ఇంపార్టెంట్. బుద్ధుడి యొక్క మరణం 483 BC అండి. దీన్నే మనం ఏమంటామంటే, బుద్ధుడు మరణించిన ప్రక్రియని మహాపరినిర్వాణ అంటారు. మహాపరినిర్వాణ అంటే బుద్ధుడు కాలం చెల్లించడం, అంటే మరణించడం. బుద్ధుడు ఎక్కడ మరణించాడు అంటే ఉత్తరప్రదేశ్లో కుశీనగర అనే ప్రాంతంలో. కుశీనగర, ఉత్తరప్రదేశ్లో కుశీనగరలో బుద్ధుడు చనిపోవడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ అడుగుతుంటాడండి బుద్ధుడికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్, బుద్ధుడి యొక్క గుర్రం ఉంటుందండి, ఫేవరెట్ గుర్రం అనమాట అది. అంటే బుద్ధుడు మరి రాజు కొడుకు కదండి, అతను ఎక్కడికైనా వెళ్ళాలంటే అప్పుడు రోజుల్లో ఒక గుర్రంతో ఉన్న రథచక్రం దానిపైన వెళ్ళాడు, రథం పైన వెళ్ళాడు. గుర్రంతో తోలబడిన రథం పైన ప్రయాణించేవాడు అనమాట బుద్ధుడు. అయితే ఆ గుర్రం పేరు ఏమిటి అంటాడు ఎగ్జామ్స్లో. ఆ గుర్రం పేరు ఏమిటి అంటే, ఆ గుర్రం పేరు వచ్చేసరికి కంతక. గుర్రం పేరు వచ్చేసరికి కంతక, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. బుద్ధుడి యొక్క గుర్రం పేరు ఏమిటి అంటాడు, కంతక అనేది ఆన్సర్. అయితే మరి ఇక్కడ ఈ గుర్రం చేత నడబడిన ఈ రథం ఉంది అంటే దానికి ఒక రథ సారథి ఉండాలి కదండి, అతను నడిపిస్తాడు కదా రథాన్ని. ఈ బుద్ధుడి యొక్క రథసారథి ఎవరు అని కూడా అడుగుతాడు, ఇంపార్టెంట్ అనమాట. బుద్ధుడి యొక్క రథసారథి ఎవరు? చారియట్. బుద్ధుడి యొక్క చారియటియర్ ఎవరు అంటాడు. రథసారథి ఎవరు అంటాడు, గుర్తుపెట్టుకోండి, చెన్న అన్నమాట. సో చెన్న వాస్ ది చారియటియర్ ఆఫ్ బుద్ధ. రథసారథి అనమాట బుద్ధుడిది యొక్కది. ఇది బుద్ధుడి యొక్క లైఫ్ గురించి బ్రీఫ్, అంటే పైపైన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. ఇవన్నీ బిట్స్ లాగా అడిగే స్కోప్ ఉంటుంది. ఇప్పుడు మనము పంచకళ్యాణాలు చూడాలి. పంచకళ్యాణాలు అంటే ఏంటో మీకు చెప్తాను. సో పంచకళ్యాణాల గురించి చూద్దాం. పంచకళ్యాణాలు అంటే ఇవి ఒక ప్రక్రియని రిప్రజెంట్ చేస్తాయండి, రిప్రజెంట్ చేసేవన్నమాట. ఈ పంచకళ్యాణాలు ఏంటో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి 5 ఉంటాయి మొత్తం. ఫస్ట్ ఏంటంటే బుద్ధుడి పుట్టిక, బర్త్ ఆఫ్ బుద్ధ, బుద్ధుడి యొక్క పుట్టుక, బర్త్ ఆఫ్ బుద్ధ మొదటి ఘట్టం. నెక్స్ట్ బుద్ధుడు ఇంటిని వదిలి వెళ్ళడం, అంటే బుద్ధ లీవింగ్ ద హౌస్. నెక్స్ట్ ఇది 1, ఇది 2, ఇది 3. ఫస్ట్ సెర్మన్, బుద్ధుడు ఫస్ట్ ఇచ్చిన సందేశం. 4 ఇక్కడ ఫస్ట్ సెర్మన్ కన్నా ఇచ్చిన ముందు బుద్ధుడికి ఎన్లైట్మెంట్ అవుతుంది కదండి. ఇక్కడ ఎన్లైట్మెంట్ అని రాసుకోండి, అంటే జ్ఞానోదయం, ఎన్లైటన్మెంట్. తర్వాత బుద్ధుడు ఫస్ట్ సెర్మన్, మొదటి సందేశం ఇస్తాడు. ఫస్ట్ సెర్మన్ జ్ఞానోదయం అండి, ఎన్లైటన్మెంట్. 5వ ప్రక్రియ బుద్ధుడి యొక్క మరణం. బుద్ధుడి యొక్క మరణం అన్నమాట. సో ఇవి ఏం రిప్రజెంట్ చేస్తాయి అనేవి చూద్దాం ఒక్కొక్కటి. ఫస్ట్ కనుక మనం చూసినట్లయితే
బుద్ధుడి యొక్క బర్త్ దేంతో రిప్రజెంట్ చేస్తారు అంటే లోటస్ తామర పువ్వుతో రిప్రజెంట్ చేస్తారండి బుద్ధుడి యొక్క పుట్టుకని. తామర పువ్వుతో బుద్ధుడి యొక్క జన్మ అంటే బుద్ధుడు జన్మించిన దాన్ని తామర పువ్వుతో రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్, బుద్ధుడు ఇల్లుని వదిలివేసే ప్రక్రియ ఉంటుంది కదండి, బుద్ధుడు వదిలివేసే ప్రక్రియ, ఆ ప్రక్రియను ఏమంటారండి మహాపరిత్యాగం అట్లా అంటారు కదా, దాన్ని దేంతో రిప్రజెంట్ చేస్తారంటే హార్స్ గుర్రంతో రిప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే తన గుర్రం ఉంటుంది కదండి, ఇందాక మనం చదివాము. ఏంటండి బుద్ధుడు గుర్రం పేరు చెప్పాలి, ఇందాక మనం చూసాం కదా బుద్ధుడు గుర్రం పేరు ఏమిటి అని. కంతక అండి, రథసారథి చెన్న, గుర్రం కంతక. సో బుద్ధుడు ఆ రథం పైన కంతక తోలుతుంటుంది, ఆ రథం చెన్న రథసారథి, ఆ రథ చక్రం పైన వాటిపైన రథం పైన తను ఇల్లుని వదిలివేశాడు. కాబట్టి బుద్ధ లీవింగ్ ద హౌస్ దేంతో రిప్రజెంట్ చేస్తారంటే గుర్రం హార్స్తో రిప్రజెంట్ చేస్తారు అనేది నోట్ చేసుకోండి ఇక్కడ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి బుద్ధుడికి జ్ఞానోదయం అయ్యింది. ఇది దేని క్రింద అయిందండి, బోధి వృక్షం కింద అయింది కదా. అందుకని చెప్పి బుద్ధుడి యొక్క జ్ఞానోదయం దేంతో రిప్రజెంట్ చేస్తాము అంటే బోధి వృక్షంతో రిప్రజెంట్ చేస్తాము, బోధి ట్రీతో రిప్రజెంట్ చేస్తాము. నెక్స్ట్, బుద్ధుడు మొదటి ఉపన్యాసం ఇస్తాడు కదండి, ఇది ఏమన్నాము ధర్మచక్ర పరివర్తనం అన్నాం కదా, దీన్ని అంటాము అని. ఇది దేంతో మనం రిప్రజెంట్ చేస్తాము అంటే చక్రతో రిప్రజెంట్ చేస్తాము, చక్ర అంటే చక్రంతో రిప్రజెంట్ చేస్తామన్నమాట. నెక్స్ట్, బుద్ధుడు మరణిస్తాడు కదండి, అది దేంతో మనం రిప్రజెంట్ చేస్తాము అంటే స్తూపంతో మనము దాన్ని రిప్రజెంట్ చేస్తాము, స్తూపం. సో వీటిని ఈ ఐదిటిని పంచకళ్యాణాలు అంటారండి. ఇక్కడ క్వశ్చన్ ఎగ్జామినేషన్స్లో రిపీటెడ్గా అడుగుతాడు, ఈ ప్రక్రియ దేంతో మనము చూపిస్తాము తెలియజేస్తాము అని, దేంతో రిప్రజెంట్ చేస్తాము అని. సో బుద్ధుడి యొక్క పుట్టుక గురించి మనం మాట్లాడినట్లయితే తామర పువ్వు లోటస్తో రిప్రజెంట్ చేస్తాము. అదేవిధంగా బుద్ధుడు ఇల్లుని వదిలివేసిన ప్రక్రియని మనము గుర్రంతో రిప్రజెంట్ చేస్తాము. బుద్ధుడు జ్ఞానోదయంని మనము బోధి చెట్టుతో రిప్రజెంట్ చేస్తాము. బుద్ధుడి యొక్క మొదటి సందేశంని మనము చక్రంతో రిప్రజెంట్ చేస్తాము. బుద్ధుడి యొక్క మరణంని మనము స్తూపంతో రిప్రజెంట్ చేస్తాము. వీటిని మనము పంచకళ్యాణాలు అని అంటాము. ఓకే కదండి. నెక్స్ట్, అసలు బుద్ధుడి యొక్క టీచింగ్స్ ఏంటి, టీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఏంటి అని ఇప్పుడు మనం చూద్దాం. టీచింగ్స్ ఆఫ్ బుద్ధ ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. బుద్ధుడు ఫస్ట్ ఏమంటాడంటే ప్రపంచమంతా దుఃఖమయంగా ఉంది అంటాడు. అంటే వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారో, ప్రపంచం మొత్తం దుఃఖమయంతో నిండిపోయింది అంటాడు. నెక్స్ట్ ఏమంటాడు, దీనికి ఈ దుఃఖానికి కారణం మిక్కిలి కోరిక కలిగి ఉండడం వల్ల అంటాడు. సో దిస్ సఫరింగ్, దిస్ సారో ఆర్ దిస్ సఫరింగ్ ఈజ్ డ్యూ టు ఎక్సెస్ డిజైర్ అంటాడు. దిస్ సఫరింగ్ ఈజ్ డ్యూ టు ఎక్సెస్ డిజైర్ అంటే అధిక కోరికల వల్లే ఈ దుఃఖమయంతో నిండింది ప్రపంచం అంటాడు. మొదటగా ఏమంటాడు, ప్రపంచం అంతా దుఃఖమయంతో నిండినది, ఆ దుఃఖమయానికి గల కారణం అధిక కోరికలు అంటాడు, ఎక్సెస్ డిజైర్. థర్డ్ ఏమంటాడు, ఈ సఫరింగ్ ఉండకూడదు అంటే, ఈ దుఃఖమయం ఉండకూడదు అంటే మనము ఈ కోరికల్ని అధిగమించాలి, కోరికల్ని జయించాలి అంటాడు. వీ హ్యావ్ టు కాంకర్ డిజైర్స్ అంటాడు. నాలుగో బోధన ఏమంటాడంటే మరి ఆ కోరికల్ని జయించాలి అంటే ఏ విధంగా మరి జయించాలి అంటే ఈ కోరికల్ని జయించడం కోసము, ఈ కోరికల్ని అధిగమించడం కోసము బుద్ధుడు అష్టాంగ మార్గ అనే ఒక సిద్ధాంతంని, అనే ఒక ప్రిన్సిపల్ని ప్రతిపాదిస్తాడు. అష్టాంగ మార్గ అంటే ఏంటి అంటే ఇవి 8 సూత్రాలతో నిండిన ఒక బోధన అనమాట. 8 ప్రిన్సిపల్స్తో కలిగిన ఒక మార్గం అష్టాంగ మార్గం. ఈ మార్గం గనక, ఈ 8 సూత్రాలు గనక మనం అవలంబిస్తే మనము కోరికలను జయించవచ్చు. కోరికలను జయిస్తే మనము దుఃఖమయం నుండి విముక్తి పొందుతాము అంటాడు.
మరి ఈ అష్టాంగ మార్గంలో అంటే చెప్పబడిన 8 ప్రిన్సిపల్స్ ఏంటి అనేది ఇప్పుడు క్వశ్చన్. ఇప్పుడు మనం చూద్దామండి 8 ప్రిన్సిపల్స్ ఏమిటో. ఈ అష్టాంగ మార్గ ఏమిటంటే ఇది ఇక్కడ చూసారు కదండి. ఫస్ట్ రైట్ వ్యూ ఉండాలి మనకి, అంటే మంచి దృష్టి ఉండాలి మనకి. నెక్స్ట్ సో రైట్ వ్యూ అంటే ఏంటండి, సరైన దృష్టి కలిగి ఉండాలన్నమాట. నెక్స్ట్ రైట్ రిజాల్వ్. నెక్స్ట్ది రైట్ రిజాల్వ్ అంటే ఏంటి అంటే సరైన ఆలోచన కలిగి ఉండడం. తర్వాత మంచి మాట, రైట్ స్పీచ్ అనేది ఉండాలి. ఇవన్నీ మార్గాలు, ఆ మార్గాలు అవలంబిస్తే మనకి దుఃఖం పోతుంది. సో మంచి దృష్టి కలిగి ఉండాలి, మంచి ఆలోచన కలిగి ఉండాలి, మంచి మాట కలిగి ఉండాలి. తర్వాత మంచి పనులు చేయడం, మంచి ప్రవర్తన అన్నమాట, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మరియు మంచి జీవనం కలిగి ఉండాలి, రైట్ లైవ్లీహుడ్ ఉండాలి. ప్లస్ మంచి శ్రమ అనేది ఉండాలి మన వైపు నుంచి. తర్వాత మంచి నిర్ణయం అనేది ఉండాలి, రైట్ మైండ్ఫుల్నెస్ అంటే మంచి నిర్ణయం. తర్వాత రైట్ సమాధి. ఇక్కడ సమాధి అంటే మీనింగ్ కాన్సన్ట్రేషన్ అండి. సో రైట్ సమాధి అంటే మీనింగ్ కాన్సన్ట్రేషన్ అనమాట ఇక్కడ మీనింగ్. సో మంచి ధ్యానం ఉండాలి. ఈ 8 మార్గాల్ని అష్టాంగ మార్గం అంటాము. అయితే ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలండి, ఎందుకంటే అష్టాంగ మార్గంలో తెలపనిది ఏది అని అడుగుతాడు ABCD ఇచ్చి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. అయితే బుద్ధుడు ఈ అష్టాంగ మార్గం ద్వారా మనము దుఃఖాన్ని అధిగమించగలము, కోరికలను అధిగమించగలము అంటాడు. సో ఇది బుద్ధుడి యొక్క సిద్ధాంతం అనమాట, అష్టాంగ మార్గ. నెక్స్ట్ అష్టాంగ మార్గ చూసాం కదా. తర్వాత బుద్ధ సంఘాలు, కౌన్సిల్స్ అని జరుగుతాయండి, బుద్ధిస్ట్ కౌన్సిల్స్. అవి ఇంపార్టెంట్ అనమాట. బుద్ధిస్ట్ కౌన్సిల్స్ గురించి ఇప్పుడు మనం చూడాలి. అంటే సమావేశాలండి, ఇవి ఒక సభలు సమావేశాలు లాంటివి అనమాట. సో బుద్ధుడు మనం ఏమన్నాము, 563 BC టు 483 BC అన్నాం కదండి టైం పీరియడ్ బుద్ధుడిది. సో బుద్ధుడు చనిపోయాక బుద్ధుడి యొక్క బోధనలను డిస్కస్ చేయడం కోసం ఒక సమావేశాలను ఏర్పరచుకునేవారు అనమాట. వాటినే మనము బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అంటాం, బౌద్ధ సమావేశాలు అంటాం, ఈ బౌద్ధ సంగీతులు అని కూడా అంటాం అనమాట. నేనే బుద్ధిస్ట్ కౌన్సిల్స్నే బుద్ధిస్ట్ సంగీతీస్ అని కూడా అంటాం, సంగీత్స్. సో బౌద్ధ సంగీతలు లేకపోతే బౌద్ధ కౌన్సిల్స్ మొత్తం ఎన్ని జరిగాయి అంటే 6 జరిగాయి. అయితే వీటి మీద ప్రశ్న ఎవ్రీ ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడు. సో దీన్ని బట్టి మనం వీటిపైన డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్ 4 జరిగాయి అనుకుంటున్నాం. అయితే ఈ 4 మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలంటే ఎప్పుడు జరిగింది, ఏ టైం పీరియడ్లో జరిగింది, ఏ ఇయర్లో జరిగిందో గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1 అడుగుతాడు. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎప్పుడు జరిగింది అట్లాగా. నెక్స్ట్ ఈ బౌద్ధ సమావేశం అంటే మొదటి బౌద్ధ సమావేశం అట్లా చూసుకుంటే ప్రతి బౌద్ధ సమావేశంకి ఎవరు అధ్యక్షత వహించారు, హూ వాస్ ది చైర్మన్ లేకపోతే హూ వాస్ ది ప్రెసిడెంట్ అని అడుగుతూ ఉంటాడు. సో ఇదొకటి మనం చూసుకోవాలి 4 బౌద్ధ సంగీతులకు సంబంధించి. నెక్స్ట్ ఎవరు ప్యాట్రనైజ్ చేశారు అంటాడు, ఎవరు నిర్వహించారు అంటే ఏ రాజు ప్రోత్సాహంతో ఆ సమావేశం నిర్వహించడం జరిగింది, ప్యాట్రనైజ్ చేసింది ఎవరు అంటాడు. సో ఆ 4 చూడాలి. కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ అనేది మనం చూడాలి బౌద్ధ సంగీతులకు సంబంధించి, కౌన్సిల్స్కి సంబంధించి. ఇది చూద్దామండి. ఇక్కడ చూసినట్లయితే మొదటి బౌద్ధ కౌన్సిల్ అనేది 483 BCలో జరిగింది. ఇక్కడ వెన్యూ కూడా చూడాలండి. ఇది చూసిన తర్వాత వెన్యూ ఎక్కడ జరిగింది అనేది కూడా చూడాలన్నమాట, ఏ ప్రాంతంలో జరిగింది. ఇది గుర్తుపెట్టుకోవడానికి నేను మీకు చెప్తానండి ఎక్కడ జరిగింది అనే దానికి కోడ్. సో బుద్ధిస్ట్ కౌన్సిల్స్ ఇండియాలో మొత్తం 4 జరిగాయి అనుకున్నాం, 1, 2, 3, 4. మొదటి బౌద్ధ సమావేశం సంగీత్ చూసినట్లయితే ఏ సంవత్సరంలో జరిగింది అయితే బుద్ధుడు చనిపోయిన సంవత్సరంలోనే జరుగుద్ది. సో బుద్ధుడిది ఎట్లా మనం గుర్తుపెట్టుకోవాలి, పుట్టింది జన్మించింది 563 BC, మరణించింది 483 BC. బుద్ధుడిది ఎట్లా మనం గుర్తుపెట్టుకుంటాం కాబట్టి బుద్ధుడు చనిపోయిన సంవత్సరమే మొదటి బౌద్ధ సమావేశం జరిగింది అని కనుక మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ 483 BC అని గుర్తు వచ్చేస్తుంది.
అయితే ఎక్కడ జరిగింది అంటే రాజగృహలో జరుగుతుందండి. రాజగృహకి మరొక పేరు ఏంటి అంటే గిరివ్రజ. సో రాజగృహాన్ని గుర్తుపెట్టుకోండి. రాజగృహలో మొదటి బౌద్ధ సమావేశం జరిగింది. అయితే ఈ మొదటి బౌద్ధ సమావేశంకి చైర్మన్ ఎవరు, అధ్యక్షుడు ఎవరు వహించారు అంటే మహాకశ్యప. ఎవరు వహించారు అంటే మహాకశ్యప. నెక్స్ట్ ఈ మొదటి బౌద్ధ సమావేశానికి నిర్వహించింది ఎవరు, ఏ రాజు ప్రోత్సాహంతో మొదటి బౌద్ధ సమావేశం నిర్వహించబడినది అంటే అజాతశత్రువు. అజాతశత్రువు అనే రాజు ప్రోత్సాహం వలన మొదటి బౌద్ధ సమావేశం జరిగింది. అయితే అజాతశత్రువు గురించి ఆల్రెడీ మనం చూసామండి. సో అజాతశత్రు ఇక్కడ నా ప్రశ్న అడుగుతున్నాను, ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అజాతశత్రువు అనే రాజు ఎవరి కొడుకు అజాతశత్రువు అంటే అజాతశత్రువు ఒక నాన్నగారు ఎవరు అని అడుగుతున్నాడు ఇక్కడ ప్రశ్న. ఎవరి కొడుకు అజాతశత్రువు? మనం ఇది చూసాము కదండి ఆల్రెడీ, లైక్ లాస్ట్ క్లాస్లో. సో ఎస్, బింబిసారా ఇస్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కనుక మీరు చూసుకున్నట్లయితే 100 సంవత్సరాల తర్వాత అండి. ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ డేట్ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోగలరు, ఎందుకంటే బుద్ధుడు చనిపోయిన సంవత్సరమే జరిగింది అనుకుంటాం కాబట్టి బుద్ధుడిది ఎట్లా గుర్తుపెట్టుకుంటాం కాబట్టి ఈ 483 ఫస్ట్ కౌన్సిల్ అనేది అర్థమవుతుంది. సెకండ్ది కూడా గుర్తుపెట్టుకోకర్లేదు, ఎందుకు అంటే మొదటి బౌద్ధ సమావేశం జరిగిన 100 సంవత్సరాలకి రెండో బౌద్ధ సమావేశం జరుగుతుంది అని గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా 100 సంవత్సరాలు దీనికి యాడ్ చేస్తే ఎంతండి 383 BC వస్తుంది. అయితే రెండవ బౌద్ధ సమావేశం ఎక్కడ జరిగింది అంటే వైశాలిలో జరిగింది. నెక్స్ట్ ఈ రెండవ బౌద్ధ సమావేశంకి అధ్యక్షుడిగా ఎవరు వహించారు అంటే సబకమి. ఈ రెండవ బౌద్ధ సమావేశానికి ఏ రాజు ప్రోత్సాహంతో నిర్వహించబడినది అంటే కాలాశోక. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే మగధను పరిపాలించిన కాలాశోక అనే రాజు ఏ వంశానికి చెందినవాడు? ఆన్సర్ చేయండి. ఎస్, కరెక్టేనండి. ఇప్పుడు మనము ఏమని చదివాం, మగధాన్ని పరిపాలించిన రాజవంశం వాళ్ళు ఎవరు? హరియాన్కా ఒకరు, వారి తర్వాత శిశునాగ, వాళ్ళ తర్వాత నంద, వాళ్ళ తర్వాత మౌర్య. ఈ శిశునాగ వంశం స్థాపకుడు ఎవరు? శిశునాగుడు అని చదివాం. శిశునాగుడు కొడుకే కాలాశోక అని చదివాం. సో కాలాశోక శిశునాగ వంశానికి చెందిన రాజు. నెక్స్ట్ థర్డ్ బౌద్ధ సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది అంటే 250 క్రీస్తు పూర్వంలో జరిగింది. సో 250 క్రీస్తు పూర్వంలో జరిగిన మూడవ బౌద్ధ సమావేశం ఎక్కడ జరిగింది అంటే పాటలీపుత్రలో జరిగింది. ఆ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు అంటే మొగలిపుత్ర. ఏ రాజు ప్రోత్సాహంతో జరిగిందంటే అశోకుడు. దీనికి మూడవ బౌద్ధ సమావేశంకి అశోకుడు నిర్వహించాడు కాబట్టి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆఖరి బౌద్ధ సమావేశం ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ 72 క్రీస్తు శకం 72 ADలో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే కుందల వనం అంటారండి, లేకపోతే దీన్నే కుందల్ బన్ అని కూడా అంటారు. ఇది ఆల్మోస్ట్ కాశ్మీర్ దగ్గరలో ఉంటుంది. సో కాశ్మీర్ అని మీరు గుర్తుపెట్టుకున్నా పర్వాలేదు. అప్పుడప్పుడు ఆప్షన్లో 4వ బౌద్ధ సమావేశం ఎక్కడ జరిగింది అని చెప్పి ABCD ఇచ్చి కాశ్మీర్ అనేవాడు కుందల వనం అని ఇస్తాడు. కాశ్మీర్ లేదే అని అనుకోకూడదు, ఎందుకంటే అది యాక్చువల్లీ కాశ్మీర్ దగ్గరలో ఉన్న కుందల వనంలో జరిగింది. యాక్చువల్లీ కుందల వనంనే కుందల్ బన్ అని కూడా అంటారు. కాబట్టి ఈ 4వ బౌద్ధ సమావేశంకి అధ్యక్షత వహించింది ఎవరు అనగా వసుమిత్ర. మరి ఈ 4వ బౌద్ధ సమావేశంకి నిర్వహించిన రాజు ఎవరు అంటే కనిష్కుడు. సో ఇక్కడ మీకు కోడ్ చెప్తా అన్నా కదా, వెన్యూకి సంబంధించి కోడ్ అండి, RVPK అనే కోడ్ గుర్తుపెట్టుకోండి. ఇది బౌద్ధ సమావేశంలో సంబంధించి ఎక్కడ జరిగింది వెన్యూ సంబంధించిన కోడ్ అండి. మొదటిది
రాజగృహం, వైశాలి, పాటలీపుత్ర, కాశ్మీర్ లేదా కుందలవనం. సో ఇది కోడ్ అనమాట ఆర్వీపీకే. ఈ రెండు మనం ఎట్లా అనుకున్నాం, బుద్ధుడు చనిపోయిన సంవత్సరమే 100 సంవత్సరాల తర్వాత. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా ఆ పాయింట్స్ గుర్తుంటాయి. నెక్స్ట్ ఈ రెండు గుర్తుపెట్టుకోవాలంటే 250 బీసీలో జరిగింది మూడవది, 72 ఏడీలో జరిగింది నాలుగవది. రాజులు అజాతశత్రు, కాలాశోక, అశోక, కనిష్క. సో ఏకే అని వస్తుంది అనమాట మనకి, ఏకే. సో ఏకేలో మీరు ఏంది లైక్ అజాతశత్రు అంటే మొదటికి రాజవరుస క్రమం మనం గుర్తుంచుకోవాలండి. మొట్టమొదటిగా మనం చదివిన రాజు పేరు అజాతశత్రువు కదా, తర్వాత కాలాశోక గురించి చదివాం. అజాతశత్రు హర్యానా వంశానికి చెందిన రాజు కదండి, సో ఆబ్వియస్లీ ఫస్ట్ అతను ఉంటాడు. తర్వాత శిశునాగలో కాలాశోక అనేది మనం చదివాం. తర్వాత మౌర్యులకు చెందిన అశోకుడు గురించి ఉంటాడు సెకండ్. తర్వాత కనిష్క వేరే వంశం ఉంటుంది, అది మనం చూస్తాం ఫారిన్ రేసెస్ చదివినప్పుడు కనిష్కుడు గురించి చదవడం జరుగుతుంటుంది. ఈయన కుషాన్ వంశం అని ఉంటుందండి, అప్పుడు మనం చూస్తాం అది. సో ఇతను ఒక వంశం. సో ఏకే అనేది ఆర్డర్ అనమాట, అంటే ఎవరు దీన్ని నిర్వహించారు ఏ రాజు అని. చైర్మన్ వచ్చేసరికి మహాకశ్యప, సబకమి, మొగలిపుత్ర, వసుమిత్ర. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలండి, మహాకశ్యప, సబకమి, మొగలిపుత్ర, వసుమిత్ర. సో ఇవి బౌద్ధ సమావేశాలకి సంబంధించినవి. సో ఇక్కడ మనం ఒక్కొక్క సమావేశంలో ఏమేమి జరిగింది అనేది ఇక్కడ చూస్తామండి. సో ఫస్ట్ కౌన్సిల్ గురించి మాట్లాడదాము. ఇప్పుడు మనం ఒక్కొక్క కౌన్సిల్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ కౌన్సిల్. సో ఫస్ట్ కౌన్సిల్లో మనకి ఏమవుతుందంటే ఈ బుద్ధుడి యొక్క మతానికి సంబంధించి రచనలు ఉంటాయి కదండి, 2 రచనలు వస్తాయి అన్నమాట. మొదటి సమావేశానికి సంబంధించి 2 రచనలు వస్తాయి. ఒకటి సుత్త పీఠిక, నెక్స్ట్ వినయ పీఠిక. కాబట్టి ఈ 2 గ్రంథాలు లాంటివంటివి బౌద్ధ మతానికి సంబంధించి. సో బుద్ధిస్ట్ టెక్స్ట్స్ సుత్తపీఠిక అండ్ వినయపీఠిక కంపైల్డ్ డ్యూరింగ్ విచ్ కౌన్సిల్ అంటాడు క్వశ్చన్. సో ఏ సమావేశంలో బుద్ధుని గ్రంథాలైన సుత్తపీఠిక మరియు వినయపీఠిక అనేవి క్రోడీకరించబడ్డాయి అంటే ఆన్సర్ ఫస్ట్ కౌన్సిల్ అని మనం అనాలి. ఈ సుత్తపీఠికని రచించింది ఎవరు అంటాడు. సో ఎవరు రచించింది ఎవరు అంటాడు. ఆన్సర్ ఆనంద అనే అతను. ఈ సుత్తపీఠికలు ఏముంటాయి అంటాడు. బుద్ధుని యొక్క బోధనలు ఉంటాయండి, బుద్ధుని యొక్క బోధనలు ఉంటాయి. నెక్స్ట్ వినయపీఠిక రచించింది ఎవరు అంటాడు. ఉపాలి రచించారు వినయపీఠికని. మరి ఈ వినయపీఠికలో ఏముంటాయి అంటే బౌద్ధ నియమావళి ఉంటుంది, బౌద్ధ నియమావళి. సో అంటే మనం బౌద్ధ మతంలో ఎటువంటి ఆచారాలు నియమాలు పాటించాలి అనేది వినయపీఠిక తెలుస్తుంది. వినయం ఉంది కానీ పేరులోనే వినయ ఉంది కాబట్టి నియమావళి అనేది ఉంటున్నాయి. ఇందులో సుత్తపీఠిక అంటే బుద్ధుడి యొక్క బోధనలు ఉంటుంది. రచించింది ఆనంద సుత్తపీఠిక, వినయపీఠిక రచించింది ఉపాలి. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఏ సమావేశంలో ఇది అయ్యింది అంటే మొదటి సమావేశంలో అయ్యింది అనేది మీరు క్యాచ్ చేయాలి పాయింట్. నెక్స్ట్ మనం 2వ కౌన్సిల్ గురించి చూద్దాం. ఇప్పుడు బుద్ధుడి యొక్క 2వ సమావేశంలో ఏం జరిగింది అని. సో బౌద్ధ మతంలో ఫస్ట్ స్ప్లిట్ ఇన్ బుద్ధిజం అనేది 2వ సమావేశంలో జరుగుద్ది. ఫస్ట్ స్ప్లిట్ ఇన్ బుద్ధిజం, బౌద్ధ మతంలో మొదటి చీలిక 2వ బౌద్ధ సంఘంలో జరుగుతుంది. ఏ విధంగా మరి బౌద్ధ మతం అనేది 2వ సమావేశంలో చీలిక అవుతుంది అనేది మనం చూడాలి. సో 2వ సంఘంలో 2వ సంగీతిలో బౌద్ధ మతం అనేది తేరావాదం, మరియు వజ్జీ అనే 2 శాఖలుగా బౌద్ధ మతం అనేది స్ప్లిట్ అవుతుందండి, చీలిక ఏర్పడుతుంది. ఈ తేరావాదం కనుక చూసినట్లయితే ఇందులో ఎవరైతే ఉంటారో ఇది ఆచరిస్తారో వీళ్ళు బౌద్ధంలో ఎలాంటి మార్పుల్ని అంగీకరించరండి. ది డోంట్ యాక్సెప్ట్ చేంజ్ అనమాట.
సో బౌద్ధ మతంలో ఎటువంటి మార్పుని వీరు అంగీకరించరు. వెరస్ వజ్జీ వచ్చేసరికి వీళ్ళు మార్పుని అంగీకరిస్తారు, చేంజ్ని. సో ఈ విధంగా రెండవ కౌన్సిల్లో ఫస్ట్ స్ప్లిట్ అయింది బుద్ధిజం. ప్రశ్న ఏమడుగుతాడు అంటే బౌద్ధ మతంలో మొదటి చీలిక ఏ బౌద్ధ సమావేశంలో జరిగింది అంటే రెండవ సమావేశంలో జరిగింది అని మనం అనాలి. నెక్స్ట్ మూడవ బౌద్ధ సమావేశం, థర్డ్ కౌన్సిల్. ఇందులో ఏం జరిగింది చెప్పుకోదగ్గది అంటే మూడవ పీఠిక అయిన అభిధమ్మ పీఠిక రచించడం జరిగిందండి. అభిధమ్మ పీఠిక మనం ఆల్రెడీ 2 చూసాం. సుత్త పీఠిక, వినయ పీఠిక మొదటి సమావేశంలో రచించగా మూడవ సమావేశంలో అభిధమ్మ పీఠికను రచించడం జరిగింది. ఓకే కదండి, అభిధమ్మ పీఠికను రచించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి 4వ బౌద్ధ సమావేశము, 4th బుద్ధిస్ట్ కౌన్సిల్. 4th బుద్ధిస్ట్ కౌన్సిల్లో ఇక్కడ మళ్ళీ బౌద్ధ మతంలో రెండో చీలిక వస్తుంది, సెకండ్ టైం స్ప్లిట్ అవుతుంది. హీనయానం, మహాయానం. హీనయానం మరియు మహాయానం రెండుగా బౌద్ధ మతంలో చీలిక అనేది వస్తుంది, హీనయానం, మహాయానం అని. ఇది బౌద్ధ సమావేశాలు. ఒక్కొక్క సమావేశంలో ఒక్కొక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ ఇప్పుడు మరి బౌద్ధ మతాన్ని కొంతమంది రాజులు బాగా వ్యాప్తి చేయడం కోసం ఎంతో కృషి చేశారు, మరి వ్యాప్తి కూడా చేశారు. సో బౌద్ధ మతానికి వ్యాప్తి చేసిన రాజుల గురించి కొంచెం చూద్దామండి. బౌద్ధ మతంని వ్యాప్తి చేసిన రాజులు, బౌద్ధాన్ని వ్యాప్తి చేసిన రాజుల గురించి కొంచెం చూద్దాం ఇప్పుడు మనము. మొదటిగా బింబిసార. ఇతని గురించి మనం చూసాం కదండి. మహాజానపదాల్లో గొప్ప మహాజానపద ఏంటి అంటే మగధ, పవర్ఫుల్ మహాజానపద. అమాంగ్ ద 16 మహాజానపదాస్. మగధాన్ని పరిపాలించిన రాజవంశాల్లో మొదటి రాజవంశం హర్యాన్క రాజవంశం చెందిన స్థాపకుడు, ఆ వంశ స్థాపకుడు ఎవరంటే బింబిసారుడు. ఈ బింబిసారుడు మతం వచ్చేసరికి యాక్చువల్లీ వాళ్ళు జైన్ అంటారు, బుద్ధులు వాళ్ళు బౌద్ధ మతం అంటారు. సో రెండింటి మధ్యన కొంత కాంట్రవర్సీ ఉంది. కాకపోతే బౌద్ధం గురించి మనం మాట్లాడినప్పుడు బింబిసారుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అని అంటాం, ఎందుకంటే బౌద్ధ వాళ్ళ టెక్స్ట్ ప్రకారం అట్లాగా ఉంది. సో బింబిసారుడు అనే అతను బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మన భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిగా బౌద్ధ మతాన్ని స్వీకరించిన రాజు ఎవరంటే బింబిసారుడు అనాలి. ఫస్ట్ కింగ్ ఇన్ ఇండియన్ హిస్టరీ ఆర్ ఫస్ట్ ఇండియన్ కింగ్ టు ఎంబ్రేస్ బుద్ధిజం అంటే బౌద్ధ మతాన్ని స్వీకరించిన మొదటి రాజు, భారత రాజు, బుద్ధిజం. నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే ఈ బింబిసారుడు యొక్క కొడుకే అజాతశత్రువు. ఈ అజాతశత్రువు అతను బౌద్ధ మతాన్ని బాగా ప్రచారం చేస్తాడు. మరియు ఇతను ఏ బౌద్ధ సమావేశానికి ప్యాట్రనైజ్ చేశాడు అంటే ప్రోత్సహించాడు అని అడిగితే ఏం చెప్తారండి? ఇక్కడ మీరు చూసాం మనం ఏకే అట్లా మనం చూసాం కదా. అప్పుడు మీరు ఏమంటారు దీన్ని? మొదటి సమావేశం, ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్ని అజాతశత్రు ప్యాట్రన్ చేశాడు అంటే నిర్వహించాడు అంటాం మనం. తర్వాత అజాతశత్రు తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది కాల అశోక్ రాజు. ఇతను శిశునాగ వంశానికి చెందిన అతను. ఇతను రెండవ కౌన్సిల్ని నిర్వహించాడు. 4 కనుక మనం మాట్లాడుకున్నట్లయితే అశోకుడు మూడవ కౌన్సిల్ని నిర్వహించాడు. 4 మనం మాట్లాడుకోవాల్సింది కుమారగుప్తుడు. ఇక్కడ యాక్చువల్గా చూస్తే మనం గుప్తాస్ చదువుతామండి, లైక్ ఆఫ్టర్ సమ్ టైమ్ గుప్తాస్ పీరియడ్లో ఒక రాజు ఉంటాడు కుమారగుప్తుడు. అతను కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించి బౌద్ధ మతం కోసం అనేక వ్యాప్తి చెందడం కోసం చాలా కృషి చేస్తాడనమాట. సో కుమారగుప్త అనేది మనం గుప్తాస్లో చదువుతాం రాజు పేరు. ఇక్కడ జస్ట్ బౌద్ధ మతం వ్యాప్తి చేసిన రాజుల గురించి చదువుతున్నాం కాబట్టి
లైక్ జనరల్గా రాజులు ఇస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తారు అనేది ఇస్తున్నాం కాబట్టి జస్ట్ అట్లా తీసుకోండి ఇన్ఫర్మేషన్. ఇతని గురించి మనము గుప్తా చదివినప్పుడు చూడడం జరుగుతుంది. అయితే కుమారగుప్తా అనే అతను ఏం చేశాడు బౌద్ధ మతం వ్యాప్తి చేయడం కోసము అంటే, కుమారగుప్తా అనే అతను నలంద యూనివర్సిటీని స్థాపిస్తాడు. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎగ్జామినేషన్స్లో అడుగుతున్నాడు. నలంద యూనివర్సిటీ ప్రాచీన భారతదేశంలో నలంద విశ్వవిద్యాలయాన్ని నిర్మించిన రాజు ఎవరు అంటే కుమారగుప్తుడు. ఇతను కుమారగుప్తుడు ముఖ్యంగా మహాయాన బౌద్ధం బాగా ప్రచారం చేస్తాడండి. చెప్పాను కదా 4వ బౌద్ధ సమావేశంలో హీనయానం మహాయానం అని 2గా విడిపోతాయని. నెక్స్ట్ పాలాస్ అని వస్తారండి తర్వాత రాజుల్లో. పాలాస్, అందులో ఒక రాజు పేరు ధర్మపాల. అది ధర్మపాల అనే రాజు విక్రమశిల యూనివర్సిటీని స్థాపిస్తాడు. ఇతను వజ్రయాన మహాబౌద్ధాన్ని ప్రచారం చేస్తాడు. వజ్రయాన బుద్ధిజంని ప్రచారం చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అమ్రపాలి అనే ఒక వ్యక్తి కూడా దీంతో ఇంక్లూడెడ్ అనమాట. బౌద్ధంకి సంబంధించినప్పుడు ఈమె గురించి కూడా చూడాలి. అమ్రపాలి అనే వ్యక్తి యాక్చువల్గా ఒక వేశ్య అండి స్టార్టింగ్లో. కాకపోతే బుద్ధుడి యొక్క బోధనలకి బాగా మిక్కిలిగా ఆకర్షించబడి బుద్ధుడి యొక్క శిష్యురాలుగా మారుతుంది. సో బుద్ధుడి యొక్క శిష్యురాలుగా మారుతుంది అనమాట ఈమె. బుద్ధుని యొక్క శిష్యురాలు. నెక్స్ట్ గౌతమ. ఈవిడ మొట్టమొదటిగా బౌద్ధమతం సన్యాసం తీసుకున్నది ఎవరు అంటే గౌతమ. ఈవిడ ఎవరు అంటే గౌతమ బుద్ధుడి యొక్క పినతల్లి అనమాట, అంటే ఒక పిన్నిలాగా అనమాట, పినతల్లి గౌతమ బుద్ధుడి యొక్క. నెక్స్ట్ అంగులియాల అని ఒక అతను ఉంటాడండి. అంగులిమాల అనే అతను యాక్చువల్గా చెప్పాలంటే స్టార్టింగ్లో గజ దొంగ. బట్ కొన్నాళ్ళకి బుద్ధుడు బోధనలతో ఇతను బౌద్ధ మతం స్వీకరించి బౌద్ధ సంఘంలో జాయిన్ అవుతాడు అనమాట. బౌద్ధ సంఘంలో జాయిన్ అవుతాడు అంగులిమాల. నెక్స్ట్ యశోధర. బుద్ధుడి యొక్క వైఫ్ పేరు యశోధర అండి. బుద్ధుడి యొక్క వైఫ్ పేరు యశోధర. ఆవిడ కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది బౌద్ధ మతంలో. సో బౌద్ధ మతం గురించి మాట్లాడినప్పుడు మనం ఈ రాజుల గురించి లేకపోతే ఈ వ్యక్తుల గురించి మనము పేర్లు అనేది చూడాలి, చెప్పుకోవాలి. ఓకే కదండి. నెక్స్ట్ మనము బౌద్ధ సంఘాల గురించి చూడాలండి. బౌద్ధ సంఘాలు, బుద్ధిస్ట్ సంఘాస్, బౌద్ధ సంఘాలు. బౌద్ధ సంఘాల గురించి చూసినట్లయితే ఇందులో 2 కేటగిరీస్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒకరు ఎవరంటే మాంక్స్ అనమాట. అంటే వీళ్ళు మాంక్స్ అంటే పూజారుల్లాగా అనుకోండి. నెక్స్ట్ వర్షిపర్స్ అంటే భక్తులు లాంటి వారు, బౌద్ధ మతాన్ని ఆరాధించేవారు. బౌద్ధ మతంలో మాంక్స్, ప్రీస్ట్స్ వాళ్ళని ఏమంటారు అంటే భిక్షులు అంటారు, భిక్షూస్. బౌద్ధ మతం మాంక్స్ని భిక్షు అంటారు. బౌద్ధ మతం యొక్క వర్షిపర్స్ని ఏమంటారంటే ఉపాసిక అంటారు, ఉపాసిక. ఈ భిక్షులు ఎవరైతే ఉన్నారో బౌద్ధ మతంలో మాంక్స్, వీరు బౌద్ధ సంఘాలు ఏర్పాటు చేస్తారనమాట. వీరు బౌద్ధ సంఘాలను ఏర్పాటు చేస్తారు. వీరు బౌద్ధ సంఘాలను ఏర్పాటు చేసి మరియు వీరు బౌద్ధంలో ఉన్న సూత్రాలను ప్రచారం చేస్తారండి. ఈ భిక్షులు సంఘాలుగా ఏర్పడి గుహలలో ఉండి బౌద్ధ విస్తరణ చేస్తారనమాట. గుహలలో ఉంటుంటారు జనరల్గా, కేవ్స్లో వాటిలో ఉండి తిరుగుతూ ఉంటుంటారు, ప్రచారం చేస్తూ ఉంటారు. సో భిక్షులు సంఘాలుగా ఏర్పడి గుహలలో ఉండి బౌద్ధ విస్తరణ చేస్తారు. నెక్స్ట్
ఈ బౌద్ధ సంఘాలు ఉన్నాయి కదండి, ఈ బౌద్ధ సంఘాల్లో ఎవరన్నా ఒక వ్యక్తి మాంక్గా భిక్షువుగా జాయిన్ అవ్వాలి అంటే కొన్ని నియమాలు ఉంటాయి, రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ పైన కూడా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చూడాలంటే బౌద్ధ సంఘాలలో ఉండాలి అనుకుంటే పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది చూద్దాము. పాటించాల్సిన నియమాలు అనేది ఇప్పుడు మనం చూద్దాము. మొదటిది, ఈ ఎవరన్నా ఒక వ్యక్తి రాజ్యం కింద ఆ రాజ్యంలో ఉన్న ప్రభుత్వం ఉద్యోగి బౌద్ధ సంఘంలో చేరడానికి వీలు లేదు అనేది ఫస్ట్ పాయింట్ అనమాట. ప్రభుత్వ ఉద్యోగి కారాదు. ఫస్ట్ పాయింట్ ఏంటండి? ప్రభుత్వ ఉద్యోగి కారాదు. అప్పుడులో ప్రభుత్వం ఎక్కడుందంటే, ప్రభుత్వం అంటే మీనింగ్ ఏంటంటే అప్పుడులో ఉన్న ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు యొక్క పరిపాలన విభాగంలో ఉన్న ఏ వ్యక్తి ఇందులో జాయిన్ అవ్వడానికి ఉండకూడదు అనేది ఫస్ట్ రూల్. సెకండ్ రూల్ ఏంటి అంటే ఈ షుడ్ నాట్ బి సిక్ అనమాట. అంటే వ్యాధిగ్రస్తుడు కారాదు. ఎందుకంటే ఇతను సిక్ అయితే మళ్ళీ ఈ బౌద్ధ సంఘంలో అందరూ కలిసి జీవిస్తారు కాబట్టి అందరికి యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది అనే భావంతో ఇది పెట్టారు, ఈ రెండో కండిషన్ నియమావళి. సిక్ వ్యాధిగ్రస్తుడు కారాదు అని. మూడవ కండిషన్ ఏంటి అంటే స్త్రీ కారాదు. ఉమెన్కి ఫస్ట్లో బౌద్ధ సంఘాలకి ఇవ్వలేదండి అంటే ఎలిజిబిలిటీ. ఎందుకు? వీరు ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చేస్తూ ఉండాలి, రాత్రులు దగ్గరలో ఉన్న గుహలలో ఉంటూ నివసిస్తూ ఉండాలి. మరి అటువంటిది స్త్రీలకి సూటబుల్ కాదు కదండి. అందుకనే ఉమెన్కి వీరు ఇవ్వలే అనమాట స్టార్టింగ్లో. నెక్స్ట్ వచ్చేసరికి దొంగ కారాదు. ఈ షుడ్ నాట్ బి ఎ రాబర్. ఎందుకు అంటే దొంగతనం చేసి ఇందులోకి వస్తే ఇక్కడ మొత్తం బౌద్ధ సంఘానికి ఆ సంఘంలో ఉన్న పవిత్రతను కోల్పోతుంది అనే ఉద్దేశంతో పెట్టారు. నెక్స్ట్ 15 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్నవారు, 15 years కన్నా తక్కువ ఉన్నవారు చేరడానికి వీలు లేదు. ఎందుకు అంటే ఇక్కడ నియమావళి చాలా కఠినంగా ఉంటుందండి. ఉదయమే లేవడం ప్లస్ అక్కడ గుహలలో నివసించడం ఇవన్నీ వీళ్ళకి సూటబుల్ కాదనమాట 15 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న వారికైతే. నెక్స్ట్ 6వ నియమాలు ఏంటి అంటే బానిసలకు అవకాశం లేదు, స్లేవ్స్కు అవకాశం లేదనమాట ఇందులో జాయిన్ అవ్వడానికి. ఎందుకంటే బానిస అంటే అప్పుడులో ఒక వ్యక్తిని కొనుక్కుంటాడు. అట్లాంటప్పుడు ఈ వ్యక్తి అతని కింద పని చేయాలి. మరి అట్లాంటి వ్యక్తి ఇక్కడ జాయిన్ అవుతే ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను వచ్చి ఇక్కడ గొడవ చేస్తాడు బౌద్ధ సంఘం ముందు. నేను అతన్ని కొనుక్కున్నాను, అతను నా బానిస, అతను నాకు అప్పగించండి అని. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి బానిసలకు కూడా అవకాశం లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ 6 బౌద్ధ సంఘంలోని మాంక్ భిక్షువుగా ఉండాలి అంటే నియమాలు, పాటించాల్సిన నియమాలు. సో ఎవ్రీథింగ్ ఓకే కదండి, లైక్ బౌద్ధంకి సంబంధించి పాయింట్స్ ఇవన్నీ ఓకే కదా. మనము నెక్స్ట్ జైన మతానికి వెళ్దాము. అయితే ఈ బౌద్ధ మతము జైన మతం చూసిన తర్వాత మనము బౌద్ధ మతంకి సంబంధించి ఇంకొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ ఉంటాయి మనం చూడాల్సినవన్నీ మళ్ళీ చూస్తాం. ఇప్పుడు మనకి ఏంటంటే ఒక పెరిఫరల్ ఐడియా 2 మతాలకి వస్తే ఆ తర్వాత మనం ఈ 2 మతాలకు మళ్ళీ చూస్తామండి. దీనికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఇవన్నీ మళ్ళీ చూస్తాం, వేరే డిఫరెంట్ అప్రోచ్ అనేది మనం ఇస్తాం. బట్ ఏంటంటే ఫస్ట్ మనకు ఒక ఐడియా రావాలన్నమాట ఈ మతాలకు సంబంధించి. అందుకని బౌద్ధ మతం గురించి మనము బ్రీఫ్గా చూడడం జరిగింది. ఇప్పుడు మనము జైన మతం గురించి మాట్లాడదాము. జైన మతంలో కనుక మనం చూసుకున్నట్లయితే తీర్థాంకర్లు అనేవారు ఉంటారు. తీర్థాంకర్లు అంటే అర్థం ఏంటి అంటే వీరు వారధి లాంటి వారు, బ్రిడ్జ్ వంటి వారు, లేదా వీరిని ఇట్లా కూడా చెప్తారు, ఏమని? కష్టం నుంచి వీరు దాటించువారు అని. కష్టాలు దాటించువాడు. తీర్థాంకరుడు అంటే మీనింగ్ కష్టాలు దాటించువాడు. వీరు కష్టాలు దాటించే వారధి లాంటి వారు అని కూడా అంటారు. వారధి, బ్రిడ్జ్ లాంటి వారు అని కూడా అంటారు తీర్థాంకరుల్ని. అయితే బౌద్ధ మతం పాతదా లేకపోతే జైన మతం పాతదా అని అడిగినప్పుడు ఇక్కడ యాక్చువల్లీ ఎట్లా చెప్పాలి అంటే బౌద్ధ మతం స్థాపకుడేమో బుద్ధుడు అంటాము. బుద్ధుడు టైం 563 to 483 BC అనమాట. వేరే జైన మతంకి వచ్చేసరికి ఫండమెంటల్గా మతంని ఒక ప్రత్యేకమైన మతంగా చేసి వాటిలో ఉన్న నియమాలన్నీ పెట్టింది అయితే వర్ధమాన మహావీరుడు.
కాకపోతే వర్ధమాన మహావీరుడు 24వ తీర్థాంకరుడు. ఇతని కన్నా ముందు 23 తీర్థాంకరులు ఉండేవారు. మరి అట్లాంటప్పుడు ఇతను మతస్థాపకుడుగా మనం పరిగణించుకుంటే వీళ్ళిద్దరు సమకాలీకులే, బుద్ధుడు ఇతను. కానీ జైన మతం కనుక చూసుకున్నట్లయితే ఇంకా అతని కన్నా ముందు దాదాపుగా 23 మంది తీర్థాంకరులు ఉండేవారు. కాబట్టి జైన మతంని మనము బౌద్ధ మతం కన్నా ప్రాచీన మతంగా పేర్కొంటాము. కాబట్టి బౌద్ధ మతం కన్నా ముందే జైన మతం అనేది ప్రారంభమైంది అనేది నా పాయింట్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ తీర్థాంకరుల గురించి కొంచెం చూడాలండి. ఇంపార్టెంట్ తీర్థాంకరుల గురించి 24 మంది అక్కలు కొంచెం ఇంపార్టెంట్ వాళ్ళ గురించి చూడాలి. మొదటగా మనం చూసినట్లయితే ఫస్ట్ తీర్థాంకరుడు ఎవడు అనేది ప్రశ్న రిపీటెడ్గా అడుగుతుంటుంది. హూ వాజ్ ది ఫస్ట్ తీర్థాంకర? జైన మతంకి సంబంధించి మొదటి తీర్థాంకరు గారు ఎవరు అంటాడు. సో ఆన్సర్ రిషభనాథుడు. ఇంకోటి ఏంటంటే అండి, ఇక్కడ ప్రతి తీర్థాంకరుణ్ణి ఒక గుర్తుతో పూజిస్తారనమాట. సో ఇతనికి ప్రతి తీర్థాంకరుడికి ఒక సింబల్ ఉంటుంది. సో రిషభనాథుడి యొక్క సింబల్ ఏంటంటే రిషభ పేరులోనే ఎందుకు కదండి, బుల్ అనమాట సింబల్, ఎద్దు. ఇతనికి సంబంధించి లైక్ ఏంటి అంటే ఋగ్వేదంలో తెలుపబడిన తీర్థాంకరుడు ఎవరు అని అంటాడు ప్రశ్న. ఋగ్వేదం, ఇతను ఆ కాలం చెందినవాడు అండి, ఫస్ట్ తీర్థాంకరుడు కాదు, చాలా పాతకాలం చెందినవాడు, దాదాపుగా ఋగ్వేద కాలం ఆ టైంకి. అందుకని ఇతని గురించి ప్రస్తావన ఋగ్వేదంలో కూడా ఉంది. కాబట్టి ప్రశ్న ఏ విధంగా అడుగుతాడు అంటే ఋగ్వేదంలో తెలుపబడిన జైన తీర్థాంకరుడు ఎవరు అంటారు. ఆన్సరు రిషభనాథుడు. నెక్స్ట్ రెండవ తీర్థాంకరుడు పేరు అజిత్ అండి. ఇతన్ని దేంతో పోలుస్తారు అంటే ఏనుగుతో పోలుస్తారు, ఎలిఫెంట్తో పోలుస్తారు. మూడవ తీర్థాంకరుడు శాంభవ, ఇతన్ని గుర్రంతో పోలుస్తారు. 10వ తీర్థాంకరుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ అండి, ఇతను శీతల, ఇతనిని కల్పవృక్షంతో పోలుస్తారు, కల్పవృక్షం. 10 తర్వాత 21వ తీర్థాంకరుడు ఇంపార్టెంట్, ఇతని పేరు నామినేధ. ఇతనిని నీలి కమలం, బ్లూ లోటస్తో పూజిస్తారు. 22 అతను అరిష్టనేమి, అరిష్టనేమిని సీషల్తో పోలుస్తారు, అంటే సముద్ర గవ్వతో. అయితే ఇక్కడ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి భాగవత పురాణం అని ఒక పురాణం ఉంటుంది, భాగవత పురాణం. సో భాగవత పురాణంలో అరిష్టనేమి అనే జైన తీర్థాంకరుడు గురించి తెలుపబడి ఉంటుంది, ప్రస్తావన ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సో భాగవత పురాణాలలో తెలుపబడిన జైనమత తీర్థాంకరుడు ఎవరు అంటే అరిష్టనేమి. ఏమని తెలియజేస్తుంది సార్ మరి ఆ పురాణంలో అరిష్టనేమి గురించి అంటే, ఈ పురాణంలో ఏమని ఉంటుందంటే ఈ అరిష్టనేమి అనే జైన తీర్థాంకరుడు కృష్ణుడు ఉంటాడు కదండి, శ్రీకృష్ణుడి యొక్క బంధువు అని తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఋగ్వేదంలో కూడా ఈయన యొక్క ప్రస్తావన ఉంటుంది. ఋగ్వేదంలో కూడా అరిష్టనేమి యొక్క ప్రస్తావన అనేది ఉంటుంది. సో ఋగ్వేదంలో మొత్తం ఎంతమంది తీర్థాంకరుల గురించి ప్రస్తావన ఉంటుందంటే ఇద్దరు గురించి. ఒకటి మొదటి తీర్థాంకరుడైన రిషభనాథుడి గురించి, రెండోది వచ్చేసరికి 22 తీర్థాంకరుడైన అరిష్టనేమి గురించి. సో ఈ పాయింట్స్ ఇవి ఓకే కదండి, క్లియర్ కదా. నెక్స్ట్ 23వ తీర్థాంకరుడు వచ్చేసరికి పార్శ్వనాథుడు.
పార్శ్వనాథుడిని దేంతో పోలుస్తారు అంటే స్నేక్, పాముతో పోలుస్తారు. తర్వాత ఏమవుద్దంటే అండి, 23వ తీర్థాంకుడు పార్శ్వనాథుడి తర్వాత దాదాపుగా ఒక 150 సంవత్సరాల గ్యాప్ వస్తుందండి. మధ్యలో ఎవరుండో తీర్థాంకురులుగా. తర్వాత అంటే పార్శ్వనాథుడి తర్వాత దాదాపుగా 150 సంవత్సరాల తర్వాత 24వ తీర్థాంకురుడు ఉండడం జరుగుతుంది. అతనే వర్ధమాన మహావీర. కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమడుగుతాడంటే, జైన తీర్థాంకరులలో వర్ధమాని తీర్థుడికి ముందుగా ఉన్న తీర్థాంకరుడు ఎవరు అంటారు. సో వర్ధమాన మహావీర్ కన్నా ముందు ఉన్నతను పార్శ్వనాథుడు. అట్లా అడగచ్చు క్వశ్చన్. ఒక ఎగ్జాంపుల్ ఏమని అడిగాడంటే అండి, పార్శ్వనాథుడికి వర్ధమాన మహావీరుడికి ఎంత కాల వ్యత్యాసం ఉంది అని అడిగాడు. చూడండి ఎంత అంటే డైనమిక్గా అడిగాడు క్వశ్చన్. పార్శ్వనాథుడికి వర్ధమాన మహావీరుడికి మధ్యన ఎంతకాలం వ్యత్యాసం ఉంది? ఎంతండి? ఇందాక మనం అనుకున్నాం కదా, దాదాపు 150 సంవత్సరాలు ఉందని. 150 years ఉంది. నెక్స్ట్ వర్ధమాన మహావీరుని దేంతో పోలుస్తారు అంటే లయన్తో పోలుస్తారండి, సింహంతో పోలుస్తారు. అయితే ఈ వర్ధమాన మహావీరుడు లేదా బుద్ధుడు ఇద్దరు సమకాలికలండి, కాంటెంపరీస్. బుద్ధ వీళ్ళిద్దరూ కాంటెంపరీస్. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, సమకాలికలు అనమాట. అంటే వీరు సమకాలికలు అయినప్పటికీ ఎప్పటికీ ఒకరినొకరు కలుసుకోలే, కాకపోతే వీరు సమకాలికలు అంటే ఒకటే టైం పీరియడ్కి చెందినవారు. నేను ఎట్లా బుద్ధుడికి ఇచ్చినట్టు డేట్స్తో సహా ఇయర్, డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ వర్ధమాన మహావీరుడు డీటెయిల్స్ కూడా ఇస్తాను. బట్ లైక్ ఇక్కడ ఆ పాయింట్ కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ జైన మతంని స్థాపించింది ఎవరు అంటాడండి. జైన మతంని స్థాపించింది ఎవరు అంటాడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, జైన్ రిలీజియన్ ఏదైతే ఉందో, మొట్టమొదటి తీర్థాంకరులు జైన మతం అనేది మతం స్థాపించలేదండి. కేవలం వారు ఈ బ్రాహ్మిన్ డామినేషన్ ఎదుర్కొంటూ ఒక రకమైన ఆల్టర్నేటివ్గా ఏమైనా ప్రచారం చేసేవారు. అట్లాగా నడుస్తూ ఉండేది. 23వ తీర్థాంకరుడు వచ్చేసరికి ఒక కొత్త మతాన్ని స్థాపించాలి అని ఒక జైన మతాన్ని స్థాపిస్తాడు. సో జైన్ రిలీజియన్ ఫౌండర్ ఎవరు అంటే, జైన మతం స్థాపకుడు ఎవరు అంటే మనం ఏమని చెప్పాలి? సో ఇంకొక పాయింట్ ఇక్కడ ఏంటంటే అండి, ఈ తీర్థాంకుల్ని నిర్ఘాంతులు అని కూడా అంటారు. నిర్ఘాంతులు అని కూడా అంటారు. ఎందుకు అంటే వీరెవరైతే ఉన్నారో ఈ తీర్థాంకరులు, వీరు భోగ బంధాల నుంచి విముక్తి అయ్యారు కాబట్టి వాళ్ళని నిర్ఘాంతులు అని కూడా అంటారు. సో ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఈ క్వశ్చన్ అడిగాడు ఒక ఎగ్జామినేషన్ ఏమని అంటే, నిర్ఘాంతాస్ అనేవారు ఏ మతానికి చెందినవారు? ABCD జైన మతానికి సంబంధించిన వారు అని మరి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం వర్ధమాన మహావీర గురించి చూద్దామండి పాయింట్స్. వర్ధమాన మహావీర బర్త్, జననం చూద్దాం, ఎక్కడ జన్మించారు. సో మనము వర్ధమాన మహావీరుడిది బుద్ధుడిది అన్నీ చూస్తామండి డీటెయిల్స్. సో ఇద్దరిది ప్యారలల్గా మనం చూసుకున్నట్లయితే బెటర్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇద్దరివి గుర్తుపెట్టుకోవాలి. జననం వచ్చేసరికి 540 BC, అక్కడ 563 BC ఉంటుంది. ఎక్కడ జన్మించారు అంటే అక్కడ లుంబిని అనమాట, అక్కడ నేపాల్లో లుంబిని, ఇక్కడ బుద్ధుడి దగ్గర. వేరాస్ వర్ధమాన మహావీరుడి దగ్గరికి మనం చూసినట్లయితే జననం కుందాగ్రామం. నెక్స్ట్ వర్ధమాన మహావీర తల్లి మదర్ ఎవరు అంటే త్రిశాల. నెక్స్ట్ తండ్రి ఎవరు? త్రిశాల అండి, త్రిశాల. ఫాదర్, తండ్రి ఎవరు అంటే సిద్ధార్థ. నెక్స్ట్ ఏ తెగకు చెందినవారు వర్ధమాన మహావీరుడు? ఏ శాఖ, ఏ క్లాన్కి చెందినవాడు అన్నట్టు. జ్ఞాత్రిక క్లాన్ అండి, జ్ఞాత్రిక క్లాన్ అన్నమాట.
నెక్స్ట్ వర్ధమాన మహావీరుడి యొక్క భార్య పేరు ఏమిటి అంటే యశోద. వర్ధమాన మహావీరుడికి వారి భార్య యశోదకు ఒక కూతురు కూడా ఉంటున్నారు. కూతురు పేరు ఏమిటి అంటే ప్రియదర్శిని. కూతురికి వివాహం చేయడం జరుగుతుందండి. ఎవరికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుందంటే జామిలి అనే అతనికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. సో ఇతను ఏమవుతారు వర్ధమాన మహావీరుడికి? వర్ధమాన మహావీరుడి యొక్క అల్లుడు ఎవరు అంటే జామిలి అని మనం అనాలి. ఇక్కడ ఒక ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి, వర్ధమాన మహావీరుడు మతం అంటే ఇతను జ్ఞానోదయం పొందాక ఇతని యొక్క మొదటి శిష్యుడిగా జామిలినే జాయిన్ అవుతాడండి, చేరడం జరుగుతుంది. సో వర్ధమాన మహావీరుడి యొక్క మొదటి శిష్యుడు ఎవరు అని అన్నా జామిలి అని మనం చెప్పాలి. మొదటి శిష్యుడు. నెక్స్ట్ అని ఓకే అండి పాయింట్స్. ఈ వర్ధమాన మహావీరుడికి మరి హర్యాన్క వంశంలో బింబిసార్ అనే రాజు ఉంటాడు కదండి. ఈ బింబిసారాకి రిలేషన్ ఉంటుందన్నమాట. అంటే వీరి కజిన్స్ లాగా సమ్ లాంగ్ రిలేషన్ ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఎగ్జామ్లో ఏమడిగాడంటే మగధను పరిపాలించిన ఏ వంశంతో వర్ధమాన మహావీరుడికి బంధుత్వం ఉండేది అన్నాడు. మగధని ఏ రాజవంశం వారు పరిపాలించేవారండి? హర్యాన్క, శిశునాగ, నంద, మౌర్య. ఈ హర్యాన్క వంశానికి చెందినతనే కదా బింబిసారా. ఇక్కడ ఎవరితో అని అడగలేదు, ఏ రాజవంశంతో అని అడిగాడు. కాబట్టి బింబిసారుడితో ఇతనికి బంధుత్వం ఉండేది అని మనం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా హర్యాన్క వంశంతో అని చెప్పి అక్కడ అడిగిన ఆన్సర్కి ఆన్సర్ చేయవచ్చు క్వశ్చన్కి. సో రేపొద్దున మీకు క్వశ్చన్ ఈ రకంగా రావచ్చండి. వర్ధమాన మహావీరుడికి బింబిసారుడికి మధ్యన రిలేషన్ ఏంటి? కజిన్స్ అండి వీళ్ళు, అంటే కజిన్ అన్నదమ్ములు అన్నట్టు గుర్తుపెట్టుకోండి, అన్నదమ్ములు. నెక్స్ట్ అయితే ఇప్పుడు వర్ధమాన మహావీరుడు గురించి చూసినట్లయితే వర్ధమాన మహావీరుడు కూడా ఈ బ్రాహ్మణ్ డామినేషన్కి వ్యతిరేకంగా ఫస్ట్ ఎదిరిస్తాడండి ఆల్రెడీ జరుగుతున్న వాటికి. అయితే చాలా ప్రశ్నలు ఇతను కూడా వాటికి సమాధానం తెలుసుకోవాలి అని చెప్పి ఇంటి నుంచి బయటికి రావడం జరుగుతుంది. సో ఇంటికి ఏ ఏటా అంటే తనకి ఏ సంవత్సరం, తన ఎంత ఏజ్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళడం జరిగింది అనేది ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ చూద్దాం. వర్ధమాన మహావీరుడు బయటికి వెళ్ళింది ఎప్పుడు అంటే 30వ ఏట. బుద్ధుడు ఎప్పుడండి? 30వ ఏట. బుద్ధుడు 29 అని మనం చదువుతాం అప్పుడు. నెక్స్ట్ బుద్ధుడు 29వ ఏట బయటికి వెళ్ళి 34వ ఏట జ్ఞానోదయం వస్తే ఇతను 30వ ఏట బయటికి వెళ్ళి 42వ ఏట ఇతనికి జ్ఞానోదయం వస్తుంది. ఎవరికి? వర్ధమాన మహావీరుడికి. అయితే ఈ జ్ఞానోదయమైన పొందిన స్థలం, ప్రదేశం, ప్రాంతం ఏది అంటాడు. వర్ధమాన మహావీరుడికి జ్ఞానోదయమైన ప్రాంతం ఏది అంటాడు. అప్పుడు మనము జింబికా గ్రామం అని ఆన్సర్ చేయాలి. జింబికా గ్రామం అని ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ ఈ ఏ నది ఒడ్డున తనకి జ్ఞానోదయం అయ్యింది అంటాడు. వెరీ ఇంపార్టెంట్. ఏ నది ఒడ్డున జ్ఞానోదయం అయ్యింది అంటాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ నది ఒడ్డున జ్ఞానోదయం అయిందంటే రుజుపాలిక నది. రుజుపాలిక నది. బుద్ధుడికి సంబంధించి జనరల్గా ఒక పాయింట్ ఉంటుందండి నదికి సంబంధించి. బుద్ధుడు బోధి చెట్టు కింద జ్ఞానోదయం కూర్చుంటాడు కదా. అయితే జ్ఞానోదయం కూర్చునే ముందు ఒక నది ఉంటుందండి. ఆ నదిలో స్నానం చేసి జ్ఞానోదయం కింద కూర్చుంటాడు. మేబీ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఏ నదిలో బుద్ధుడు స్నానం చేసి జ్ఞానోదయం కోసం ధ్యానం కోసం కూర్చుంటాడు అని అడగచ్చు. అది లీలాజలన్ అండి. లీలాజలన్ ఆ నది వచ్చేసరికి. సో లీలాజలన్ నదిలో స్నానం చేసి ధ్యానంకి కూర్చుంటాడు. వేరేస్ వర్ధమాన మహావీరుడు వచ్చేసరికి రుజుపాలిక నది వద్ద తను ధ్యానం చేసి జ్ఞానోదయం పొందుతాడు. ఎక్కడ అంటే ఆ గ్రామం పేరు జింబికా గ్రామం. నది ఒడ్డున. ఏ నది ఒడ్డున అంటే రుజుపాలిక నది ఒడ్డున. నెక్స్ట్
ఇతనికి మరి ఇతని యాక్చువల్ నేమ్ ఏంటి? వర్ధమాన. మరి మహావీర ఎట్లాగొచ్చింది ఇతనికి అంటే ఇతనికి బిరుదు వచ్చింది అనమాట జ్ఞానోదయం అయిన తర్వాత. ఏ విధంగా అయితే సిద్ధార్థకి బుద్ధ అనే అంటే జ్ఞానోదయం అయిన తర్వాత బుద్ధ అని ఏ విధంగా అయితే వచ్చిందో వర్ధమానుడికి మహావీర అని వచ్చింది. మహావీర అని ఎందుకు వచ్చిందంటే ఇతనికి ప్రపంచ సుఖాలు తెగించాడు కావున ఇతన్ని మహావీర అని పిలవడం జరిగింది. సో వర్ధమాన మహావీరుడికి మహావీర అని ఎందుకు పిలిచారు అంటే వర్ధమానుడికి ప్రపంచ సుఖాలను తెగించాడు కావున అతనికి మహావీర అని పిలవడం జరిగింది. ఇతన్నే జినుడు అని కూడా అంటారు. సో ఈ వర్ధమానుడిని యాక్చువల్గా జినుడు అని కూడా అంటారండి. జినుడు, వర్ధమానుడిని జినుడు అని కూడా అంటారు. ఈ జినుడు అని అతను ఎందుకు పిలవడం జరిగింది అంటే ఇతను అరిషడ్ వర్గాలను జయించాడు కాబట్టి ఇతన్ని జినుడు అనడం జరిగింది. ప్రపంచ సుఖాలని ఇతను జయించాడు కాబట్టి మహావీరుడు అని, అరిషడ్ వర్గాలను జయించాడు కాబట్టి ఇతను జినుడు అనడం జరిగింది. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వీళ్ళని నిర్ఘాంతాలను కూడా అంటారు అని నేను చెప్పాను కదా. నిర్ఘాంతాలను ఎందుకు అంటారు అంటే వీరు సంసారం నుంచి విముక్తి పొందారు కాబట్టి వీళ్ళని నిర్ఘాంతాలను కూడా అంటారు. ఇప్పుడు మనము ఈ వర్ధమాన మహావీరుడి యొక్క బోధనల గురించి చూద్దామండి. సో వర్ధమాన మహావీరుడి యొక్క బోధనలు యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే ఈ జైన మతాన్ని స్థాపించింది ఎవరన్నాము? పార్శ్వనాథుడు అన్నాం కదండి. పార్శ్వనాథుడు. ఈ పార్శ్వనాథుడే జైన మతానికి సంబంధించి 4 సూత్రాలు ఇస్తాడండి. 4 ప్రిన్సిపల్స్ ఇస్తాడు, 4 బోధనలు ఇస్తాడు. అంటే 4 ప్రిన్సిపల్స్ పాటించాలి జైన్ మతంలో అని 4 ఇస్తాడు. ఆ 4 ప్రిన్సిపల్స్ ఏంటి? ఇవన్నీ ఇచ్చింది ఎవరు అంటే పార్శ్వనాథుడు అండి. ఆ 4 ఏంటి అంటే సత్యము, సత్య, అహింస, అస్తేయ, అపరిగ్రహ. ఈ 4 సూక్తుల్ని పార్శ్వనాథుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ 4 ఏంటో చూద్దాం. సత్యం అంటే ఏంటి? సత్యాన్ని మనం ఎప్పుడు పాటించాలి, సత్యంనే చెప్పాలి అని తెలుపుతుంది. అహింస అంటే ఏంటి? హింసకు మనం పాల్గొనకూడదు, అహింసని పాటించాలి అని ఉంటుంది. నెక్స్ట్ అస్తేయ అపరిగ్రహ మనకు జనరల్గా సత్యమహింస పేరులోనే మనకు అర్థమవుతాయి. ఈ అస్తేయ అపరిగ్రహ అనేవి కొత్త వర్డ్స్ అనమాట. సో దీని మీనింగ్స్ చూద్దాం, ఇవి గుర్తుపెట్టుకోవాలండి. అస్తేయం ఇక్కడ ఉంది కదండి. అస్తేయం అంటే మనము దొంగతనంకి పాల్గొనకూడదు, నాన్ స్టీలింగ్ అని. సో దొంగతనం చేయకూడదు అని. అపరిగ్రహ అంటే మనము అటాచ్డ్గా దేనికి ఉండకూడదు, మనం ఆ బంధం నుంచి విముక్తి పొందాలి, నాన్ అటాచ్మెంట్ గురించి చెప్తుంది అపరిగ్రహ. సో ఈ 4 ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాలి జైన మతంలో అని చెప్పడం జరిగింది. ఎవరు? పార్శ్వనాథుడు. అయితే వర్ధమాన మహావీరుడు ఈ 4 ప్రిన్సిపల్స్కి కొత్త ప్రిన్సిపల్ 5వ ప్రిన్సిపల్ని యాడ్ చేస్తారు. ఎవరు అంటే వర్ధమాన మహావీరుడు యాడ్ చేస్తాడు ప్రిన్సిపల్ని. ఏం ప్రిన్సిపల్ ఇతను యాడ్ చేసింది అంటే బ్రహ్మచర్యం. సో బ్రహ్మచర్యం అనేది ఇతను యాడ్ చేస్తారు. ఎవరు? వర్ధమాన మహావీరుడు యాడ్ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అహింస ఉంది కదండి. అందుకనే వీరు వ్యవసాయంని కూడా అహింసగా పరిపాలిస్తారు. ఎందుకంటే వాటిని తీసి ఆ మొక్కల్ని చంపుతున్నాం కాబట్టి చాలా స్ట్రిక్ట్ ఉంటుందన్నమాట ఈ మతంని. సో 5 ప్రిన్సిపల్స్, 4 ప్రిన్సిపల్స్ ఇతను ఇవ్వడం జరిగింది, ఇతను ఒకటి యాడ్ చేశారు కాబట్టి మొత్తం 5 ప్రిన్సిపల్స్ ఉంటాయి జైనిజంలో. ఏంటి అంటే ఇవి: సత్య, అహింస, అస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య. సత్య అహింస మనకు తెలుసు. అస్తేయ అంటే దొంగతనం చేయకూడదు. అపరిగ్రహ అంటే మనము విముక్తి పొందాలన్నమాట బంధం నుంచి, వాటి నుంచి. బ్రహ్మచర్యం అంటే మనం బ్రహ్మచర్యం అనేది పాటించాలి. సెలిబసీ అంటాం ఇంగ్లీష్లో. సెలిబసీని పాటించాలి అని తెలియజేస్తుంది. ఈ మహావీరుడి యొక్క ఫిలాసఫీని ఏమంటారు అని అడిగాడండి, చాలా ఎగ్జామ్స్లో అడిగాడు. ద ఫిలాసఫీ ఆఫ్ మహావీర ఇస్ నోన్ యాజ్. మహావీరుడి యొక్క ఫిలాసఫీ, తత్వాన్ని ఏమని అంటారు అంటాడు. ద ఫిలాసఫీ ఆఫ్ మహావీర్ ఈజ్ నోన్ యాజ్ అంటాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మహావీరుడి యొక్క ఫిలాసఫీ తత్వాన్ని శాద్వాద అంటారు. శాద్వాద గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. శాద్వాద అంటే మహావీరుడి యొక్క తత్వాన్ని మనం శాద్వాద అని పిలుస్తాము. నెక్స్ట్ బౌద్ధ మతానికి, ఈ జైన మతానికి సంబంధించిన ఇంకో కాన్సెప్ట్ ఉంటుందండి, దాన్ని మనము సల్లేఖన వ్రతం అంటాము. సల్లేఖన వ్రతం అంటే ఏం లేదండి, ఇప్పుడు మనము ఎటువంటి ఆహారము
తినకుండా అంటే ఉపవాసం ద్వారా మన ప్రాణాలను మనము త్యాగం చేయడమే సల్లేఖన వ్రతం. అంటే ఉపవాసం ద్వారా ప్రాణత్యాగం చేయడం, ప్రాణత్యాగాన్ని ప్రోత్సాహం అంటారు. ఉపవాసం ద్వారా మనం ప్రాణత్యాగం చేయడంనే సల్లేఖన వ్రతం అంటాం. సో ఒక రాజు మగధను పరిపాలించిన ఒక మౌర్య రాజు సల్లేఖన వ్రతం చేస్తాడండి. ఎవరు అని ప్రశ్న అడిగాడు ఎగ్జామినేషన్లో. ఆన్సర్ చంద్రగుప్త మౌర్యుడు అనమాట. సల్లేఖన వ్రతం ద్వారా ప్రాణత్యాగం చేసింది ఎవరు, ఏ మగధను పరిపాలించిన రాజు అంటే చంద్రగుప్త మౌర్యుడు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన జైనిజంకి సంబంధించి ఏంటంటే, ఈ మహావీరుడు యొక్క అనుచరులు, ఫాలోవర్స్ ఆఫ్ మహావీర్ అని ఏమంటారు అంటాడు. మహావీరు యొక్క అనుచరుల్ని, ఫాలోవర్స్ని ఏమంటారు అంటే గుర్తుపెట్టుకోండి, గణాధరాస్ అంటారు. గణాధరులు అంటారు. నెక్స్ట్, ఇప్పుడు మహావీరుడు మరణించిన ప్రదేశం ఎక్కడ అంటే డెత్ అంటే 468 బీసీలో మరణించడం జరుగుతుందండి. 540 బీసీ బర్త్, డెత్ 468 బీసీ అంటే దాదాపుగా 72 ఇయర్స్ బతకడం జరుగుతుంది. బుద్ధుడు వచ్చేసరికి 563, 483 అంటే 80 ఇయర్స్ అనమాట. సో వర్ధమాన మహావీరుడు 72 సంవత్సరాలు జన్మించడం అంటే ఉండడం జరుగుతుంది. అయితే ఎక్కడ చనిపోవడం జరిగింది ఇతను అంటే పావపురి దగ్గర చనిపోవడం జరుగుతుంది. పావపురి ఎక్కడుందంటే రాజగృహ దగ్గరలో ఉంటుంది. బుద్ధుడు కుశీనగర దగ్గర చనిపోవడం జరుగుతుంది. మహావీరుడి యొక్క ఫిలాసఫీ శాద్వాద, సల్లేఖన వ్రతం అంటే ఉపన్యాసం ద్వారా ప్రాణత్యాగం చేయడం. మహావీరుల అనుచరుని గణాధరులు అంటాము. అయితే మొత్తం ఎంతమంది గణాధరులు ఉండేవారు అని ప్రశ్న ఏమి అడగచ్చేమో, మేబీ చూడండి. అయితే వర్ధమాన మహావీరుడు ఉన్నాడు కదా, వర్ధమాన మహావీరుడికి 11 మంది అనుచరులు ఉండేవారు. అందుకని 11 మంది గణాధరులు ఉండేవారు అంటారు. 11 మంది గణాధరులు ఉండేవారు. ఆ 11 మందిలో మొదటి గణాధరుడు ఎవరు అంటే సుధర్మ అనాలి. సుధర్మ. ఈ 6వ గణాధరుడు ఎవరు అని ఉంటే ఇతను భద్రబాహు అని ఉంటాడండి. ఒకతను భద్రబాహు అంటే జైన మతంలో స్ప్లిట్ వస్తుంది, బౌద్ధ మతంలో వచ్చినట్లే. సో ఈ భద్రబాహు రెస్పాన్సిబుల్ అనమాట, గణాధరుడు ఇతను. అయితే బౌద్ధంలో మనం సమావేశాలు చూసాం కదండి, అదే సిమిలర్గా మనకి జైనంలో కూడా సమావేశం ఉంటాయి. జైన్ కౌన్సిల్స్ అంటాం వాటిని మనము. సో జైన్ కౌన్సిల్స్ ఎన్ని జరిగాయి అని మనకు ఎవరన్నా అంటే, మనం యాక్చువల్గా జైన్ కౌన్సిల్స్ 1 అని కొన్ని బుక్స్లో ఉంటాయి, 2 అని కొన్ని బుక్స్లో ఉంటాయి. సో మనం రెండింటిని చూద్దాం. ఫస్ట్ జైన్ కౌన్సిల్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ జైన్ కౌన్సిల్ వచ్చేసరికి 300 బీసీలో జరుగుతుంది. దీనికి అధ్యక్షుడు ఎవరు అంటే స్థూలభద్ర. సెకండ్ జైన్ కౌన్సిల్ వచ్చేసరికి 512 ADలో జరుగుతుంది. దీనికి అధ్యక్షుడు దేవర్ది శ్రమణుడు అండి. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, ఫస్ట్ జైన్ కౌన్సిల్ ఇక్కడ ఉన్నాయి కదా, 300 బీసీలో జరుగుతుంది. సెకండ్ జైన్ కౌన్సిల్ 512 ADలో జరుగుతుంది. ఫస్ట్ జైన్ కౌన్సిల్ ఎక్కడ జరుగుతుంది అంటే పాటలీపుత్ర. సెకండ్ జైన్ కౌన్సిల్ వల్లభిలో జరుగుతుంది. ఫస్ట్ జైన్ కౌన్సిల్ యొక్క చైర్మన్ అధ్యక్షుడు ఎవరు అంటే స్థూలభద్ర. సెకండ్ జైన్ కౌన్సిల్ యొక్క అధ్యక్షుడు చైర్మన్ ఎవరు, లేకపోతే ప్రెసిడెంట్ అని కూడా అంటాడండి అప్పుడప్పుడు కొన్ని బుక్స్లో. ప్రెసిడెంట్ ఆర్ చైర్మన్ అధ్యక్షుడు ఎవరు అంటే దేవర్ది క్షమరాణ. నెక్స్ట్ దీన్ని నిర్వహించింది ఎవరు, ప్యాటర్న్ చేసిన రాజు, ప్రోత్సహించిన రాజు ఎవరు, నిర్వహించిన రాజు ఎవరు అంటాడు. నిర్వహించింది ఎవరు అంటే మొదటి జైన కౌన్సిల్ నిర్వహించిన రాజు చంద్రగుప్త మౌర్యుడు. రెండో జైన కౌన్సిల్కి అట్లాగే ఏమి ఉండదండి. అయితే మొదటి జైన్ కౌన్సిల్లో ఏమవుతుంది, రెండో జైన్ కౌన్సిల్లో ఏమవుతుంది అనేది ఇక్కడ మనము చూడాలి. సో మొదటి జైన్ కౌన్సిల్లో కనుక మనం చూసినట్లయితే, అసలు యాక్చువల్గా ఒరిజినల్గా మనం చూసినట్లయితే జైన మతానికి సంబంధించి గ్రంథాలని మనము అంగాస్ అంటాము. అంటే ఒరిజినల్గా అయితే పూర్వాస్ అంటామండి. ఒరిజినల్ జైన మతానికి సంబంధించిన వాటిని పూర్వాస్ అంటామండి, ఎందుకంటే ఇవి పూర్వం నుంచి ఉన్నాయి కాబట్టి. ఇవి మొత్తం 14 పూర్వాలు ఉండేవన్నమాట. ఇవి జైన మతానికి సంబంధించిన గ్రంథాలు. అయితే ఈ 14 పూర్వాలని రీప్లేస్ చేసి వాటి ప్లేస్లో 12 అంగాలని క్రోడీకరించారు మొదటి జైన్ కౌన్సిల్లో.
సో కంపైలేషన్ ఆఫ్ 12 అంగాస్ టు రీప్లేస్ 14 పూర్వాస్ ఎక్కడ జరిగిందంటే ఫస్ట్ జైన్ కౌన్సిల్లో జరిగింది. ఫస్ట్ జైన్ కౌన్సిల్ 300 BC, అధ్యక్షుడు స్థూలభద్ర, పాటలిపుత్రలో జరిగింది. 12 అంగాల క్రోడీకరణ ఈ కౌన్సిల్లో జరిగింది. ఈ కౌన్సిల్లోనే ఏమవుద్దంటే అండి, ఫస్ట్ జైన్ కౌన్సిల్లోనే జైనంలో స్ప్లిట్ వస్తుంది, 2 విభాగాలుగా స్ప్లిట్ వస్తుంది. ఒక విభాగానికి హెడ్ స్థూలభద్ర, అంటే స్థూలభద్ర గ్యాంగ్ ఒక సైడు, నెక్స్ట్ భద్రబాహు గ్యాంగ్ ఒక సైడు అనేది విడిపోతారు. మెయిన్గా ఏంటి అంటే ఎటువంటి వస్త్రాలను ధరించాలి అనే దానిపైన డిఫరెన్స్ వస్తుంది, ప్లస్ వేరే డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. అయితే స్థూలభద్ర ఏమంటాడంటే తెల్లటి వస్త్రాలను ధరించాలి అంటాడనమాట ఇతను. అందుకనే వాళ్ళని శ్వేతాంబర్లు అంటారు, శ్వేతాంబర్స్. ఎటువంటి వస్త్రాలను ధరించకూడదు, ఆ వస్త్రాలు ధరించడం కూడా ఒక టైప్ ఆఫ్ అంటే అటాచ్మెంటే కదా, అపరిగ్రహమే కదా, అది పాటించకూడదు అని చెప్తాడు భద్రబాహు. అందుకనే వీళ్ళ యొక్క ఫాలోవర్స్ని దిగంబరులు అంటారు. సో జైన మతము శ్వేతాంబరులు దిగంబరులు 2గా చీలిక అనేది మొదటి జైన్ కౌన్సిల్లో జరుగుతుంది. శ్వేతాంబరులు స్థూలభద్రుడు సైడ్, దిగంబరులు భద్రబాహు సైడ్. వీరిద్దరిని కలపడానికి యాపనీయ శాఖ అని ఉంటుందండి, యాపనీయ శాఖ జైన మతంలో ఉంటుంది ఒక శాఖ. వీరిద్దరిని కలపడానికి ట్రై చేసింది స్థూలభద్రను భద్రబాహుని, కానీ మరి వారు అవ్వలేదండి ఆ కలపడానికి. సో శ్వేతాంబర్స్ దిగంబర్స్గా విడిపోవడం జరిగింది మొదటి జైన్ కౌన్సిల్లో. నెక్స్ట్ రెండో జైన్ కౌన్సిల్లో ఏమైంది అనేది ఇప్పుడు చూద్దాం మనము. రెండో జైన్ కౌన్సిల్లో ఏమైంది. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి ఏమనుకున్నాం ఇందాక, మొదటి జైన్ కౌన్సిల్లో 12 అంగాస్ అనేది తయారు చేశారు అనుకున్నాం కదా. ఈ 12 అంగాస్తో పాటు రెండో జైన్ కౌన్సిల్లో 12 ఉపాంగాస్ కూడా తయారు చేశారు. వాటితో పాటు ఈ రెండో జైన్ కౌన్సిల్ వచ్చేసరికి 12 అంగాస్ ముందే తయారు చేసి ఉండేవి, వాటితో పాటు 12 ఉపాంగాస్ కూడా క్రోడీకరించబడ్డాయి, అంటే రచించబడ్డాయి. వాటితో పాటు ఒక 10 ప్రవరణలు కూడా క్రోడీకరించబడ్డాయి. వాటితో పాటు 4 మూల సూత్రాలు కూడా క్రోడీకరించబడ్డాయండి. ఎప్పుడు అంటే రెండో జైన్ కౌన్సిల్లో. సో ఇది మొదటి జైన్ కౌన్సిల్లో జరిగింది, రెండో జైన్ కౌన్సిల్లో ఇది జరిగింది. నెక్స్ట్ కనుక మనం చూసినట్లయితే ఇంకా జైన మతానికి సంబంధించి ఇంకా చూస్తే అండి 982 ADలో 982 క్రీస్తు శకం 982 సంవత్సరంలో ఏమవుద్దంటే మనకి ఈ మైసూర్ రాజ్యంని పరిపాలిస్తున్న రాజు ఉంటాడు, ఆ రాజుకు ఒక మంత్రి ఉంటాడు, ఆ మంత్రి పేరు చాముండరాయ అనమాట మంత్రి పేరు. సో అక్కడ గంగరాజులు పరిపాలిస్తుంటారు, గంగా డైనాసిటీ. అక్కడ రాజు పేరు రాచమల్ల అండి, అవసరం లేదు, మంత్రి పేరు గుర్తుపెట్టుకోండి, చాముండరాయ. అయితే ఈ చాముండరాయని అతను శ్రావణ బెలుగలలో బాహుబలి స్టాట్యూని నిర్మించడం జరిగింది. ఈ స్టాట్యూ చాలా ఫేమస్ అండి, జైన మతానికి సంబంధించి శ్రావణ బెలుగులలో ఉంటుంది, పెద్ద స్టాట్యూ. ఇది సింగిల్ రాయితో కట్టడం జరిగింది, మోనోలిథిక్ ఏకశిల స్టాట్యూ అనమాట ఇది. సో ఎవరు కట్టించారంటే చాముండరాయ్. ఎప్పుడు అంటే 982 సంవత్సరంలో. నెక్స్ట్ మనకి జైన మతానికి సంబంధించి ఇంకో పాయింట్ ఏం చదవాలి అంటే, రాజస్థాన్లో మౌంట్ అబూ అని ఉంటుందండి. మౌంట్ అబూ పైన దిల్వారా టెంపుల్ ఉంటుంది, దిల్వారా దేవాలయం. ఇది ఏ మతానికి సంబంధించిన గుడి అంటే జైన మతానికి సంబంధించిన గుడి. ఓకే కదండి. నెక్స్ట్ ఈ పాయింట్ మనం అంటే ఒక పాయింట్ అనుకున్నాం కదండి, మగధని పరిపాలిస్తున్న ఒక రాజు జైన మతం స్వీకరించి సల్లేఖన వ్రతం ద్వారా ప్రాణత్యాగం చేశాడని. ఎవరు అంటే చంద్రగుప్త మౌర్య వంశం మనం చదువుతున్నప్పుడు ఇతని గురించి చదువుతామండి, చంద్రగుప్త మౌర్యాస్ గురించి చదువుతున్నప్పుడు ఈ పాయింట్ మనం చూస్తాము, లైక్ హిస్టరీ సంబంధించి. సో మనము దీంతో లైక్ బుద్ధిజం జైనిజం అనేది కంప్లీట్ చేసామండి. దీని మీద మీకు లైక్ ప్రీవియస్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా బ్రీఫ్గా మీకు ఇస్తానండి. సో దట్ మీకు ఈ టాపిక్ MCQs టైప్లో కూడా చూసినట్లు అవుతుంది. సో వీటిని మనం ప్రతి పాయింట్ని ఇక్కడ ఏంటంటే లైక్ వాట్ ఎవర్ అవైలబుల్ చాలా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకే మీరు ఇవన్నీ నోట్స్ చేసుకుని రివైజ్ చేసి ఉండండి. అంటే చాలా ఎక్కువ ఫ్యాక్ట్స్ అనేవి ఉంటుంటాయి ఈ రెండింటికి టాపిక్స్కి సంబంధించి, జైన మతంకి బౌద్ధ మతంకి సంబంధించి.
సో ఇక్కడ కొన్ని సిమిలారిటీస్ కూడా ఉంటాయి, జైన మతానికి బౌద్ధ మతానికి కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. బుద్ధుడికి వర్ధమాన మిహిరుడికి ఏంటి అట్లాగా అవన్నీ కూడా చేస్తాము. మనం ఇది పెరిఫరల్గా ఒక లైక్ బేసిక్ ఐడియా తెచ్చేసుకున్నాము బౌద్ధ మతం జైన మతం పైన. అయితే దీనికి సంబంధించి ఇంకా ఉంటుంటుందండి, అవి మనం చదువుతుంటాం. సో దట్ ఎగ్జామినేషన్లో ఎలా అడిగినా క్వశ్చన్స్ మనము ఆన్సర్ చేసే విధంగా మనము చూస్తుంటాము. సో దీంతో మనకి హిస్టరీ అనేది లైక్ ఈ టాపిక్ అయిందండి, జైనిజం బుద్ధిజం ఈరోజు. నెక్స్ట్ మళ్ళీ రేపు వచ్చేసరికి మన షెడ్యూల్ ప్రకారం తెలుసు కదండి, రేపు స్టార్టింగ్ జియోగ్రఫీ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ వచ్చి అంటే నెక్స్ట్ క్లాస్ జియోగ్రఫీ అయిపోయాక మనకి నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి పాలిటీ ఉంటుంది. సో రేపు అగైన్ టైమింగ్స్ మనకి మార్నింగ్ అప్డేట్ చేయడం జరుగుతుందండి మీకు. ఆ టైమింగ్స్కి మనం స్ట్రీమింగ్ చేస్తున్నాము. స్ట్రీమింగ్ కూడా మీరు అవైలబుల్ చేసుకోండి. లైక్ ఎవరన్నా అంటే ఏమన్నా పర్టికులర్గా చదువుతున్నప్పుడు వింటున్నప్పుడు ఏదైనా పర్టికులర్ డౌట్లో అనిపిస్తే లైక్ కమెంట్ పెట్టండి, డెఫినెట్లీ అది చూసి ఫర్దర్ నెక్స్ట్ దాంట్లో చెప్పడానికి ట్రై చేస్తామండి. సో దిస్ ఈస్ అబౌట్ ఎవ్రీథింగ్ అబౌట్ బుద్ధిజం అండ్ జైనిజం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.